అందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈశ్వరునికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 436వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ఈరోజు మన యొక్క రంగనాథ్ సార్ గారి ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోబోతున్నామండి. ధ్యానం ద్వారా హార్మోన్ల నియంత్రణ ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ మీద అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసేసి మెడిటేషన్ చేసుకుందాము. ఆ తర్వాత సార్ వచ్చి క్లాస్ తీసుకుంటారండి. మనకు అందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 27, 28 మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైన డాక్టర్స్ యొక్క క్యాంప్. 27వ తారీఖు మర్మ చికిత్స ఉంటుంది. 28 మిగిలినవి అంటే హోమియో కానీ, ఆయుర్వేదిక్ కానీ, మూత్ర చికిత్స కానీ, యోగ చికిత్స కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అందరూ కూడా ఎవరైతే ఆ సమస్యలు తీవ్రంగా ఉండి బాధపడుతున్నారో వాళ్ళు ఆ కార్యక్రమానికి బుక్ చేసుకొని అటెండ్ అయ్యి ఆరోగ్యాన్ని పొందాలని కోరుతున్నామండి. బయట కంటే రేట్లు సగానికి సగంతో, అంటే బయట చాలా కాస్ట్లీ ఉంటుంది. మర్మ చికిత్స 3000 ఉంది చెప్పాలి, ఇక్కడ మనం 1000 రూపీస్తోనే చేయిస్తున్నాం అన్నమాట. అలాగే మిగతా 5 మంది డాక్టర్స్ ఉంటే అందరికీ కలిపి 1000 రూపీస్. అయితే ఇక్కడ అడ్వాన్స్గా మనము 500 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 500 అక్కడ చెల్లించవచ్చు అనమాట. ఓకేనా మాస్టర్స్, ఇది గమనించాలి. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో 11, 12 తారీఖులు మనకు ధ్యాన యజ్ఞము సమగ్ర స్వస్థ కార్యక్రమం ఉంటుంది. అది మనకు వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఉంటుంది. రాజమండ్రి దగ్గర ఉండే పేరవరం అక్కడ ఉంటుంది. అక్కడ ఆ కార్యక్రమం యొక్క పోస్టర్ కూడా మనకు రిలీజ్ చేయడం అయింది, పంపించడం జరిగింది గ్రూప్లో. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాట్సాప్ లింక్ మీద జాయిన్ అవ్వండి. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయండి. ఏదైతే డాక్టర్స్ విషయం అయితే కానీ, లేకపోతే పేరవరం అద్భుతమైన ధ్యాన యజ్ఞం గురించి. ఓకేనా మాస్టర్స్, అందరికీ కూడా ఈ విషయాలు తెలిసేలా ప్రచారం చేయండి. అలాగే కోర్ టీమ్ మెంబర్స్ అండి, కాల్స్ చేయాల్సి వస్తుంది. అందరికీ షేర్ చేస్తాను. కోర్ టీంలో అందరూ కూడా కొన్ని నంబర్స్ తీసుకొని ఈ డాక్టర్స్ యొక్క ప్రోగ్రాంకు కాల్స్ చేయాల్సి ఉంటుందండి, గమనించగలరు. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఇంకా అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని ఇలా సుఖ ఆసనంలో కూర్చొని వేలలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ధ్యానం చేసుకుందామండి. క్వశ్చన్ అర్థం కాలేదు. హోస్టులు ప్రజెంట్ అవ్వరా? ఫిజికల్ అటెండెన్స్ దేనికండి? కిషోర్ గారు సార్, ఏదో డౌట్ ఉంది, అడగండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అవ్వలేదు. మీరు విజయవాడ రాలేదు కదా, అట్లీస్ట్ రాజమండ్రి అయినా అవుతారా అని. సార్ రావాలని ఎంతో ప్రయత్నం చేస్తాము. అయితే పిల్లలు చిన్నపిల్లలు సార్, నాకు ఎగ్జామ్స్ టైం కదా, అందువల్ల రాలేకపోయాను. బాబు 10th క్లాసు, పాప 5th క్లాసు. ఇక్కడ కూడా ఉండాలి కదా సార్, సంసారంలోనే ప్రయాణం చేయాలి కాబట్టి. నేను కడతాల్ ప్రోగ్రామ్కి అయితే రావడం జరిగింది, అక్కడే ఉండి 2 రోజులు చూసుకున్నాము. ఇక్కడికి రాలేకపోవడానికి కారణం ఎగ్జామ్స్. అంటున్నానండి, ఎందుకంటే దూరం కదా, చాలా మందికి కుదరదు. దగ్గర అనేది ఏం లేదు సార్, వచ్చేదానికైతే అందరూ సీరియస్ గా ఉన్నారు, అందుకని ఏదో ఒకటి మాట్లాడాలి.
పాసిబుల్ ఉంటే చేస్తాం ఖచ్చితంగా. పాసిబుల్ కాకపోతే సార్కు నేను ఆల్రెడీ అప్పుడే కడతాల్లోనే చెప్పాను అనమాట. డేట్ చెప్పంగానే సార్ పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, అనుకూలమైతే చూస్తాను సార్ అనేసి. ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం ఆలోచిస్తాం. ఎవరో ఇంకా చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి మనమే దగ్గర ఉండాలి. ఓకేనా సార్? ఎస్ మాస్టర్స్, అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము.
ఏం మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు స్వాధ్యాయంలో భాగంగా ధ్యానం ద్వారా హార్మోన్ల మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అద్భుతమైన కాన్సెప్ట్ను మనకు తెలియజేయడానికి మన యొక్క మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ రంగనాథ్ సార్ గారు క్లాస్కి రావడం జరిగింది. అందరం కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ కూడా శుభ సాయంకాలం. నమస్తే మాస్టర్స్. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిస్తాం. రైట్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఇంతవరకు కూడా అద్భుతంగా ధ్యానం చేశారు. సో ధ్యానం తర్వాత జ్ఞానం తెలుసుకుందాం ఈరోజు. సో ఈరోజు యొక్క ప్రత్యేకమైన అంశం ఏంటంటే ధ్యానం ద్వారా హార్మోన్లను ఎలా మనం ప్రభావితం చేయొచ్చు. నిజంగా ధ్యానం నుంచి అంత ప్రభావితం అవుతాయా అని తెలుసుకోవాలి. సో ఎంతవరకు కూడా మనం ఏమనుకుంటాం, ధ్యానం చేస్తే మనశ్శాంతి అవుతుంది, ధ్యానం చేస్తే ఒత్తిడి పోతుంది, ధ్యానం చేస్తే ఇంకేమవుతుంది, మనకు ఏదైనా దుఃఖం ఉంటే పోతుంది, శక్తి వస్తుంది, తర్వాత అంటే మన లోపల చెత్త చెదారం అంటే మనసులో ఉన్న చెత్త చెదారం తొలగిపోతుంది, చేయదలుచుకున్న పనులు చేయగలుగుతాము, నిర్ణయాలు బాగా తీసుకుంటాము కదా. ఇవన్నీ కూడా మనం అనుభవించాం. అయితే వీటన్నింటికి లోపల జరిగే ప్రక్రియ మనకు తెలియదు. అర్థమైందా? సో ధ్యానం చేస్తే ఏమేం ప్రక్రియ జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏంటంటే సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు, తర్వాత ఇంకొంతమంది సైకాలజిస్టులు, డాక్టర్స్ రీసెర్చ్ చేసిన అంశాలు మనం చెప్పుకోబోతున్నాం. సో కాబట్టి ధ్యానం అనేది ఇక ఏ కోశాన కూడా ఇది అశాస్త్రీయము, ఇది శాస్త్రీయం కాదు, దీనికి సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు అనేది తీసి పక్కన పెట్టాలి. ఎవరైనా అంటే కూడా ఏ డాక్టర్, ఈ సైంటిస్ట్ ఎవరైనా అంటే వాళ్ళు అశాస్త్రీయం, ఈ ధ్యానం అశాస్త్రీయం కాదు, అంతవరకు చెప్పొచ్చు. ధ్యానం వచ్చేసి ప్యూర్లీ సైంటిఫిక్. అర్థమైందా? మెడిటేషన్ ఈజ్ మెడిసిన్, అంతేగాని మెడిసిన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మెడిసిన్. అర్థమైందా? ఇంకా కావాలంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. కానీ మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, అంతవరకు చెప్పొచ్చు. దానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏది లేదు. దేనికి మించింది? మెడిటేషన్ సంబంధించి ధ్యానం మించినటువంటి ఇంకొక మందు ఏది లేదు. ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఓకే. సో ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ మధ్యలో జాయిన్ అయినటువంటి వాళ్ళు? జస్ట్ కొత్త వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి సార్. అంటే నేను ఈ మధ్య క్లాస్కి వచ్చింది తక్కువ కాబట్టి. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యింటే ఈ మంత్ నుంచి, మార్చి నుంచి, జస్ట్ టైప్ ఎస్ అంతే. ఇంకే మీరేం మాట్లాడక్కర్లేదు, జస్ట్ ఎస్ అని టైప్ చేయండి సార్. రైట్. అంటే నంబర్ తెలుస్తుంది నాకు అంతే. ఓకే. సో టైప్ చేస్తున్నారండి. రైట్. సో మిత్రులారా, ఇంకోటి, ఈ స్పెక్స్ ఉన్నాయి కదా, దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు కూడా, క్లాస్లో చెప్పాను. ఎందుకు ఈ స్పెక్స్ పెట్టుకుంటారు? ఇట్లా స్పెక్స్ అంటే పర్టికులర్గా
మీరు కొంతమంది చూసింటారు, అబ్జర్వ్ చేసింటారు. నైట్ అవుతూ ఉండగా ఎవరైనా సెలబ్రిటీస్ చూడండి ఒకసారి, వాళ్ళు పెట్టుకునే స్పెక్స్ ఆరెంజ్ స్పెక్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ జ్ఞానం మనకు తెలియకపోవడం వల్ల ఎన్నో మనం ఈరోజు ఈ సబ్జెక్టులు కూడా వస్తుంది. అది ప్రత్యేకంగా ఆ యొక్క విషయం కూడా చర్చించడం జరుగుతుంది. అంటే ఈ స్పెక్స్ అనేవి ఆరెంజ్ స్పెక్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఏంటంటే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. ఎందుకు పెట్టుకోవాలి? చాలా మందికి ఏమైందంటే, గుర్తుపెట్టుకోండి, మనము డే టైం నైట్ టైం అనేది డిఫరెన్స్ లేకుండా ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఈ బల్బు కనిపెట్టిన తర్వాత ఎలా తయారైందంటే, డేకు నైట్కి తేడా లేదు అసలు. డే టైం అంటే సూర్యుడు ఉంటాడు, నైట్ అయ్యేసరికి ఈ లైట్స్ స్టార్ట్ అవుతాయి, ఆర్టిఫిషియల్ లైట్స్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నిద్ర రావాలంటే ప్రధాన కారణం ఏం తెలుసా? మన లోపల ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ అటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి చేయాలి. ఎవరి దేహంలో కరెక్ట్గా ఉత్పత్తి కావడం మొదలు పెడుతుందో వాళ్ళకు నిద్ర వస్తుంది, మిగతా వాళ్ళకి నిద్ర రాదు. ఇంతే, సింపుల్. అర్థమైందా? ఆ మెలటోనిన్ నిద్రకు ఒకదానికే కాదు, మెలటోనిన్ ఎవరికైతే సరిగా ఉత్పత్తి అవుతుందో నైట్ అంతా కూడా వాళ్ళ దేహం సెల్ఫ్ హీలింగ్కు గురి అవుతుంది. మీలో సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ఈటింగ్ రెండు జరుగుతాయి. సెల్ఫ్ ఈటింగ్ అంటే ఆటోఫాజీ, అది కూడా స్టార్ట్ అయ్యేది నైట్లోనే. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేది నైట్లోనే. ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి రెండు కాదు. దెర్ ఆర్ మెనీ న్యూరో ట్రాన్స్మిటర్స్, దెర్ ఆర్ మెనీ హార్మోన్స్. ఆల్ దిస్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద నైట్ టైమ్ వెన్ యూ ఆర్ స్లీపింగ్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ ద మెడిటేషన్. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పగులంతా పగులంతా కూడా సూర్యుని వెలుగు ఉంటుంది కాబట్టి ఈ యొక్క పీనల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఈ బ్రెయిన్లో మధ్యలో, ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటాం కదా, మధ్యలో ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ లోపల, ఈ స్థానం నుంచి 1.5 ఇంచ్ లోపల. కరెక్ట్ చెప్పాలంటే బ్రహ్మరంధ్రం అంటాం కదా, బ్రహ్మరంధ్రము అనే దాన్నే పీనల్ గ్లాండ్ అంటాం. అర్థమైందా? ఇక్కడ ఉండేది ఏంటి మరి అంటే, ఇది పిట్యూటరీ గ్లాండ్. ఆజ్ఞా చక్రం వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్, సహస్రార చక్రం వచ్చేసి పీనియల్ గ్లాండ్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే, పగులంతా డే టైంలో ఆ లైట్ని ఎలా గ్రహిస్తుంది? పీనియల్ గ్లాండ్ లోపల ఉంటుంది కదా, దాన్నే మూడో కన్ను అంటాం, అవునా? సో అది ఎలా గ్రహిస్తుంది అనే ఒక విషయానికి వస్తే, కళ్ళ ద్వారా లైటింగ్ లోపలికి ఎంటర్ అయితే చాలు, అది ఉండేది ఎంత పరిణామం తెలుసా? ఇంత పరిణామం ఉంటుంది. ఎవరైనా సైజ్ చెప్పగలరా? మన ఓల్డ్ మాస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, పీనల్ గ్లాండ్ యొక్క సైజ్ ఎంత చెప్పగలరా? టైప్ చేయండి. చిన్న శనగపప్పు అంత. అదే, ఎంత సైజ్, కరెక్ట్ సైజ్ కావాలా? ఓకే. ఎస్. ఓకే, సరే. అది యాక్చువల్గా మనం పీనల్ గ్లాండ్ గురించి అన్ని క్లాసులు చెప్పాం. 1.5 గ్రామ్స్ లేదు, అన్ని గ్రామ్స్ అంత సైజ్ లేదు, అది 1.5 గ్రామ్స్ కూడా లేదు. సరే, వెయిట్ గురించి నేను అడగట్లా, వెయిట్ గురించి కూడా చెప్తాను. బట్ సైజ్ ఎంత, విడ్త్ ఎంత, లెంత్ ఎంత, ఎంత ఉంటుంది పరిణామం? పీనియల్ గ్లాండ్ అంటే, పీ అంటే ఒక బఠానీ గింజ అని అనుకుంటాం కదా, ఆ పరిణామంలో ఉంటుంది అనుకుందాం, అది అంతే ఉండేది. సరే, అది అయితే ఇంకా దానికంటే తక్కువలే. సో అయితే దాని సైజు 0.1 ఇంచ్ బై 0.2 ఇంచ్, ఇంతే ఉండేది. 0.1 ఇంచ్ బై 0.2 ఇంచ్. వెయిట్ వచ్చేసి 0.10 గ్రామ్స్. ఓకే, 0.10 గ్రామ్స్. సో ఈ యొక్క పరిణామం ఉన్నటువంటి అది ఎంత పని చేస్తుంది అంటే, మన దేహంలో మొత్తం, అంటే సో ఓవరాల్గా ఏంటంటే సర్కేడియన్ క్లాక్ అని అనుకున్నా కానీ, మొత్తం ఎలాంటి వ్యవహారం చేస్తుంటే, ఈ దేహాన్ని ఆత్మతో కనెక్ట్ చేసి అది ఒక్కటే మన దేహంలో. ఏమైనా ఆత్మతో కనెక్షన్ రావాలి అంటే ఒకటే ఒకటి ఉండేది, ఆ యొక్క పీనల్ గ్లాండ్. అందుకే చూడండి, పీనల్ గ్లాండ్ సరిగా వర్క్ చేయనటువంటి వాళ్ళలో దైవ లక్షణాలు వెళ్ళిపోతాయి. ఇప్పటి రోజుల్లో ఏమవుతుందంటే, ఈ భూమి మీద నివసిస్తున్న జనాభాలో 80% పైనే పీనల్ గ్లాండ్ డిస్ఫంక్షన్లో ఉంది. మీరు నమ్ముతారు నమ్మరు, అది చేయాల్సిన పనులు చేయట్లా. కాబట్టి ఏమైందంటే, ఈ మానవాళి మొత్తం కూడా అవలక్షణాలు ఉన్నాయి, నెగిటివ్ క్వాలిటీస్. దేర్ ఆర్ నో గాడ్ క్వాలిటీస్. ఎవరికి ఎవరు సాయం చేయరు,
స్వార్థము, మోసము, ఆ, సో ఆ, ఒక రకంగా నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు దాంట్లోనే ఉంటారు ఆల్మోస్ట్. అందుకే ఈ భూమి మీద యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. యుద్ధం ఊరికే జరగట్లా, వాళ్ళ లోపల శాంతి లేదు, లక్షణాలకు సరిగలేవు. అతను ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, మనకేం దాంతో లెక్కలేదు. అతని లోపల ఉన్న లక్షణాలు ఏంటి? అతని పీనియల్ గ్లాండ్ వర్క్ చేస్తుందంటే నో, నో ఛాన్స్. అందుకే ఆ లక్షణాలు సరిగా లేవు. ఇంకొకరి మీద యుద్ధం చేసే పని ఏముంది? నాకు అర్థం కాలే. నువ్వేం సాధిస్తావు యుద్ధం చేసి? వాళ్ళని చంపే తప్ప. అంటే ఎంత లో క్వాలిటీ చూడండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే ఈ 3 చక్రాలు ఉన్నాయి కదా, మణిపూర, స్వాదిష్టాన, మూలాధార, అక్కడే ఉంటారు వాళ్ళు. దాని నుంచి పైకి పోనేలేదు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏ లక్షణాలు కూడా అట్లీస్ట్ వీడికి వస్తే, అర్హతకు వస్తే ప్రేమ, కరుణ, దయ, జాలి, సేవాభావం అని స్టార్ట్ అవుతాయి. విశుద్ధ చక్రం వదిలేయండి. విశుద్ధ చక్రం అంటే ట్రూత్గా మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడాలి, తప్పు లేకూడదు, తర్వాత స్వచ్ఛంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అవునా, శుద్ధంగా ఉండాలి, విశుద్ధ, విశేష శుద్ధి. సో అదంతా అది వేరే, అది నెక్స్ట్ లెవెల్. అది అంటే ధ్యానంకు పోయేటువంటి పరిస్థితి. సో ఇన్ని విషయాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డాయి. అర్థమైందా? సో సరే, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ పోతే పొద్దున్నే మనం బ్రహ్మముహూర్తంలో లేవని చెప్తాం. దీనికి ఒక విశేషత ఉంది. సమస్య ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ కొంతమంది అర్థమైంటది బ్రహ్మముహూర్తం ఎందుకు లేయాలి అని. బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చోవడం వల్ల ఏమి చేయకుండా ఊరికే ఉంటే కూడా ఏం జరుగుతుంది? విశేషంగా మనం దాన్ని ధ్యానానికి మలుచుకుంటున్నాం. 4 నుంచి 5 గంటలకు బ్రహ్మముహూర్త ధ్యానంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే తీరాలి. లేదు అంటే కూడా అట్లీస్ట్ లేచి అప్పుడు చేయవలసిన పనులు కొన్ని చేసుకొని, మీకు సమయం అటు ఇటు ఉంటే దాన్ని బట్టి ధ్యానంలోకి రండి, పర్వాలే. 4 గంటలకు లేయడం అనేది మనం మామూలుగా బ్రహ్మముహూర్త సమయం అంటే 3 నుంచి 6 గంటలకు అని చెప్పుకుంటాం. అంత సమయం ఉంటుంది అక్కడ. ఆ సమయంలో లేస్తే ఒకటి ప్రాణవాయువు ఉధృతంగా అంటే విశిష్టంగా ఉంటుంది ప్రాణవాయువు ఒకటి. రెండోది మనం అప్పుడే సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటాం, అప్పుడే జస్ట్ బయటకు వచ్చింటాం. కాబట్టి ఎలాంటి థాట్స్ ఉండవు మనకి, గందరగోళం ఉండదు అసలు. ఆ సమయం ఎలాంటిదంటే బ్రహ్మ సమయము. బ్రహ్మ ఎవరు? సృష్టికర్త. కాబట్టి సృష్టికర్త సమయము. నువ్వు ఏమైనా సృష్టించాలనుకున్నావా? సృష్టించవచ్చు. ఆ శక్తి నీలో ఉంటుంది ఆ సమయంలో ధ్యానం చేస్తే. అర్థమైందా? సో ఈ సమయంలో జరగాల్సింది ఏంటంటే మనకు కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దేహం గురించి మనకు అసలు తెలియదు. దేహం ఎలా పనిచేస్తుంది, దానికి ఎప్పుడు ఎలా సపోర్ట్ చేయాలి, మన అంటే మనస్సు మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఆత్మ అంటే మనం ఒక శక్తివంతులం, ఆత్మ పదార్థం మనం. దాని ఆధీనంలో మనసు ఉండాలి, కానీ మనసు ఆధీనంలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అలా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ఆ మనసు చెప్తుంది ఆ టైంలో మెలకువ వస్తే కూడా, సర్లే పడుకో, ఇంకొక గంట నిద్రపో, అవునా. మెలకువ వస్తుంది, ప్రతి ఒక్కరికి మెలకువ వస్తుంది. ఓకే, నిద్ర జరిగేదే మొన్న మీకు చెప్పాను కూడా, నిద్ర ఎన్ని సైకిల్లో జరుగుతుంది, ఎన్ని ఫేజ్లు ఉంటాయి అవన్నీ చెప్పాను విషయాలు మీకు. కాబట్టి ప్రతి సైకిల్ అయిన తర్వాత ఒకసారి మెలకువ వస్తుంది. 90 మినిట్స్ 90 మినిట్స్ మనకు జామ్ అంటాం కదా, జాములు, ఇన్ని జాములని. ఒక 90 మినిట్స్ నిద్రపోతే ఒక 5 నిమిషాలు మెలకువ వస్తుంది మధ్యలో, హెచ్చరిక వస్తుంది ఖచ్చితంగా. కానీ మనం అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటూనే ఉంటాం. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి బ్రహ్మముహూర్త సమయం మనకు 3:30 4 అనుకోండి కనీసం. ఆ టైంలో లేయాలి, ఖచ్చితంగా లేయాలి. అప్పుడు జరగబోయేది ఏంటి అని నేను సైంటిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఆ టైంలో లేస్తే ఏమవుతుంది. సో ఆ టైంలో లేయడం వలన మనకు జరిగేది ఏంటంటే, ఆ టైంలో లేచిన తర్వాత ఏం చేయాలి? మూత్ర చికిత్స చేసుకునే వాళ్ళు మూత్ర చికిత్స చేసుకోవాలి. లేదంటే కొద్దిగా వేడి నీళ్ళు తాగి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేనికి సిద్ధం చేసుకోవాలి అంటే విసర్జన. ఆ టైంలో దేని యొక్క పని బాగా బాగా ఆలోచిస్తే 12 ప్రధాన అవయవాలు ఉన్నాయి మనలో. 12 ప్రధాన అవయవాలు. అర్థమైందా? లివరు, కిడ్నీసు, హార్టు, పెద్ద పేగులు, అయిందా, ఇట్లా స్ప్లీను, ఇవన్నీ తీసుకుంటే ఎన్ని 12 ప్రధాన అవయవాలు. దాంట్లో 5 నుంచి 7 గంటల సమయం ఉంది కదా. చెప్పాలంటే 3 నుంచి 5 గంటల సమయము
అది లంగ్స్కి సంబంధించింది. ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, అది ఆ 3 నుంచి 5 గంటల సమయం ఉంచండి. ఆ సమయంలో ఉధృతంగా పనిచేస్తాయి. ప్రాణశక్తి అద్భుతంగా దాంట్లోపల ప్రవహిస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాణశక్తి అన్ని అవయవాల్లో ఎప్పుడూ అదే ఒక రకంగా చెప్పాలంటే తీవ్రంగా ఉండదు. ఒక్కొక్క అవయవాలకు ప్రాణశక్తి ఒక సమయంలో ఎక్కువగా ప్రవహించడం జరుగుతుంది. ఆ టైంలో వాటికి సంబంధించిన పనులు అవి చేసుకుంటాయి అవయవాలు. మిగతా టైంలో నార్మల్ వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? మన దేహంలో ఉన్న ప్రాణశక్తి కొన్ని అవయవాలకు కొంత సమయంలో ఎక్కువ కేటాయించబడుతుంది. ఇది ఎక్కడంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే టీసీఎం బాడీ క్లాక్ అనేటువంటి ఒక అంశంలో చెప్పబడింది ఇది. సో అక్కడ ఏం చెప్తారంటే 3 నుంచి 5 లంగ్స్ టైము. లంగ్స్ అంటే ఏంటివి? ఊపిరితిత్తులు. అవి అద్భుతంగా వాటిని శుద్ధం చేసుకుంటాయి. రక్తాన్ని శుద్ధం చేయడం కానీ వాటికి అవి లోపల పరిశుద్ధంగా తయారు చేసుకుంటాయి. పూర్తి ఎనర్జెటిక్గా ఆ టైంలో వాటికి ఏం కావాలో మొత్తం, అంటే దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ లంగ్స్ 3 to 5. ఆ టైంలో మనం ఎలా ఉండాలి? మనం హెచ్చరికగా ఉన్నాం అనుకోండి, ఈ ఈ యొక్క ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి, మంచి అంటే ఆ యొక్క ప్రాణవాయువు మన లోపలికి తీసుకోవడం వదలడం జరిగిందంటే, సో అప్పుడు మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. వాటి యొక్క పనికి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం 5 నుంచి 7 ఏం సమయం చెప్పండి? పెద్ద పేగుల సమయము. అంటే ఏంటి? విసర్జనకు రెడీ కావాలి. మనం ఏం చేస్తాం? పడుకుంటాం, నిద్రపోతుంటాం. 7 అయింది, 8 అయింది, నిద్రలో ఉంటారు మన వాళ్ళు. అంటే మన వాళ్ళు కాదు, అంటే మన మాస్టర్స్ ఓకే, బట్ అవుట్ సైడర్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బహుశా మీ ఇంట్లో కూడా కొంతమంది అలా ఉండొచ్చు. వాళ్ళకి ధ్యానం తెలియదు, సమగ్ర జీవనశైలి తెలియదు, ఆరోగ్యం అంటే తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? 5 నుంచి 7 పెద్ద ప్రేగుల సమయము. లార్జ్ ఇంటెస్టైన్ వర్క్. లార్జ్ ఇంటెస్టైన్ దే వర్క్ అట్ ద పీక్ లెవెల్. ఏం జరుగుతుంది తెలుసా? ఆ సమయంలో అది అంతా రెడీ చేసుకొని డిటాక్సిఫికేషన్ రెడీ అవుతుంది. మన ఆ సమయంలో ఏం చేయాలి దానికి సపోర్ట్గా? సింపుల్, మూత్ర చికిత్స చేసుకోండి. ఒక 5కు 5:30 కదా క్లాస్ స్టార్ట్ అయ్యేది మనకి. 5కు లేదా 4:30కు మూత్ర చికిత్స చేసుకోండి. అద్భుతమైన సపోర్టు లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చేస్తుంది. అయిందా? సో ఇంకా ముక్కులోంచి మనము మూత్రం తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఊపిరితిత్తులకు కూడా లోపల ఏమన్నా ఇది లోపల ఈ ఊపిరితిత్తులకు సంబంధించి మనకు ప్లమ్ చేరుకొని ఉంటుంది. కఫం కఫం కూడా బయట కొట్టేస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు శోధం అయిపోతాయి. అద్భుతమైన ఆక్సిజన్ లోపల చేరుకుంటుంది. మీరు ఏ ఆక్సిజన్ తీసుకున్నా, ఏ ప్రాణం చేసుకున్నా లోపల కఫం పెట్టుకొని అంటే ఏం లాభం చెప్పండి? మీరు కఫం లోపల పెట్టుకొని గాలి పీల్చుకుంటారు, ఎక్కడ పోతుంది? ఇక్కడికి పోతుంది, బయటకు వస్తుంది. ఇక్కడి నుంచి ఇట్లే, ఇక్కడి నుంచి ఇట్లే. అది ఎక్కడికి వెళ్ళాలి? కింది వరకు వెళ్ళాలి. ఎక్కడికి? మన యొక్క మణిపూరం వరకు వెళ్ళాలి, అవునా? నాభి వరకు వెళ్ళాలి. దాన్ని డీప్ బ్రీతింగ్ అంటాం, డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అంటాం. అది ఎంతవరకు జరుగుతుంది? జరగదు సరిగా, ఎందుకంటే మన క్లబ్ అంతా చేరుకొని ఉంటుంది, అవునా? అలా వదిలేస్తే ఏమవుతుంది? ఆస్మా వచ్చింది, బ్రాంకైటిస్ వచ్చింది, న్యూమోనియా వచ్చింది, వచ్చేస్తుంది. సో పొద్దున మనం గిన 4:30కు లేచి మూత్ర చికిత్స చేసుకొని రెడీ చేసుకున్నామంటే పెద్ద పేగులకు మనం కోఆపరేట్ చేసినట్టు అవుతుంది. మొత్తం బయటకు తోసేస్తుంది. ఒక కొద్ది కూడా లోపల పెట్టదు. 1 or 2 or 3 times పదే 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 దాన్ని బయటకు తోసేసి ఆరాంగా పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది. అంత ముందు రోజు ఏం తిన్నా కసు గిసు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. టాక్సిన్స్ గీక్సిన్స్ అంతా అవుట్. ఇది మనం చేయవలసింది, అవునా? సో ఇలా చేసినప్పుడు ఆ తర్వాత అప్పుడు బాడీ శుద్ధంగా తయారైంది. ఇంకా మనసును కూడా మనం ఆల్రెడీ నిద్రలో కూడా డీప్ స్లీప్ వచ్చింటే వాళ్ళకు ఏమవుతుంది? మనస్సు శుద్ధిగా తయారైంటుంది, మనసు శుద్ధిగా తయారైంటుంది, శక్తివంతంగా ఉంటారు. ఏమైనా డీప్ స్లీప్ రావాల్సిన 90 నిమిషాలు డీప్ స్లీప్ పోయి 20 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది అనుకోండి, మనకు ఒక్కొక్క సైకిల్కి 5 సైకిల్ చేసామనుకోండి. నేను 11కి పడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్ క్లాస్ అయిపోయింది, 11కి పడుకున్నా, 12, 1, 2, 3, 4 అంటే 5 సైకిల్. 5 గంటలకి 5 సైకిల్ కదా. సో ఒక్కో సైకిల్లో నాకిన కనీసం అంటే 20 నిమిషాలు వచ్చింది అనుకోండి డీప్ స్లీప్, ఐఎమ్ హ్యాపీ. మిగతా టైం ఎట్లనో పోని, రెమ్ స్లీప్ అది ఇది వదిలేస్తే డీప్ స్లీప్ నాకు నాన్ రెమ్ స్లీప్ 20 మినిట్స్ వచ్చింది చాలు. సో అప్పుడు 80 నిమిషాలు 90 నిమిషాలు వచ్చి ఉంటుంది. ఆ టైంలో నాకు పూర్తిగా నా బాడీలో రావాల్సిన హార్మోన్స్ అన్ని ఉత్పత్తి అయింటాయి. మెలటోన్ ఉత్పత్తి అయింటుంది,
గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి అయింటది. అవునా? ఇవన్నీ ఉత్పత్తి అయి ఉంటాయి. ఎవరికి వాయిస్ బ్రేక్ అవుతున్నారు? వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు సార్, ఓకేనా? క్లియర్గా ఉంది. రైట్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ నైట్ డీప్ స్లీప్లో కావాల్సిన అన్ని మనకు హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి మనకు అద్భుతమైన ఆరోగ్యం పొందుతాం. సెల్ఫ్ హీలింగ్ జరిగిపోతుంది. సెల్ఫ్ ఈటింగ్ కూడా జరిగిపోతుంది. అదే సమయంలోనే బాడీని రెస్ట్లో పెట్టి మొత్తం లోపల ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ అన్ని అవయవాలను రాత్రంతా ఒక అవయవానికి ఓ 2 గంటల సమయం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. 2 గంటల సమయం ఒక అవయానికి ఇస్తుంది. కరెక్ట్గా లేచే ముందు ఊపిరితిత్తుల సమయము, లేచిన తర్వాత పెద్ద పేగుల సమయం. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. సృష్టికర్త ఎంత బాగా చేశాడు. మనం ఏం చేస్తాం? సూర్యుడు వచ్చింటాడు, ఆయన వస్తుంటాడు, కానీ మన వాళ్ళు పడుకొని నిద్రపోతుంటారు. ఇక్కడే తప్పులు జరుగుతున్నాయి. అర్థమైందా? సరే, కరెక్ట్గా మనం ఆ అర్లీ మార్నింగ్ లేచి నెక్స్ట్ మన శుద్ధి చేసుకున్న తర్వాత, సో ఒక రకంగా అంటే మనసు శుద్ధి అయిపోయి ఉంటుంది నైట్, హాయిగా నిద్ర వచ్చింటే నెక్స్ట్ దేహం కూడా శుద్ధి అవుతుంది. అప్పుడు కూర్చొని ధ్యానంలోకి వెళ్తే అంటే ఒక కాన్షియస్గా లోపలికి ఎంత ఎంత డీప్గా వెళ్ళొచ్చు అంటే అంత డీప్గా మనం వెళ్ళొచ్చు. సరే, ఆ సమయంలో చేయవలసిన పని ఏంటి చూద్దాం. ఒకటి, పూర్వీకులు అంటే పూర్వకాలంలో పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? కొన్ని మంత్రాలు చెప్పేవాళ్ళు. అవునా? మంత్రం జపించేవాళ్ళు. ఆ మంత్రంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమో శివాయ అని చెప్పి, ఓం నమో శివాయ అట్లా ఇట్లాంటి మంత్రం కానీ, ఇట్లాంటి మంత్రం మనం వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఏమవుతుండేది అంటే వాళ్ళు ఆ టైంలో ఆ మంత్రాలు చెప్పేదానికి కూడా ఉచ్చారణకు కూడా కారణం ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఉచ్చారణ చేయడం వలన పొద్దున్నే ఆ బ్రహ్మముహూర్తంలో లేచి చేయడం వలన వాళ్ళకు అయితే అప్పట్లో ఈ దేహంలో ఆ ఏమేం జరుగుతాయి, ఏమేం క్రియలు జరుగుతాయి వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళకు వేదాల పరంగా వచ్చిన నాలెడ్జ్ కదా అది, వేదాల నుంచి వచ్చిన ఆ జ్ఞానం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. సో ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో చెప్పింది నేను, ఈ ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఆ స్థానంలో పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా, అది వైబ్రేట్ అవుతుంది. అది వైబ్రేట్ అయ్యిందంటే, యాక్టివేట్ అయిందంటే అదేం చేస్తుంది తెలుసా? మన దేహంలో అన్ని హార్మోన్స్ రెగ్యులేషన్కి వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా మెలటోనిన్ ఉత్పత్తి అయి ఉంటుంది. పొద్దున్న లేస్తే దాన్ని ఏమంటారు అంటే షిఫ్టింగ్ టైం అంటాం. దాన్ని ఏమంటారు? ట్రాన్సిషన్ టైం, సంధికాలం అంటాం కదా. కరెక్ట్ సంధికాలం ఎప్పుడు వస్తుంది? 6 గంటలకు వస్తుంది. అంటే అంతవరకు పడుకొని ఉంటాము, నెక్స్ట్ లేచాము హెచ్చరిక అంటే కాన్షియస్ స్టేట్కి వచ్చాము. ఇప్పుడు మనలో మార్పు అంటే ఆ యొక్క హార్మోన్ల మార్పు ఎక్కువ జరుగుతుంది. ఆ హార్మోన్ల మార్పిడి జరిగే సమయమే పొద్దున. అది అద్భుతంగా జరగాలంటే వాళ్ళు ఏం డిజైన్ చేశారు? వాళ్ళు ఏం చేసిందంటే కొన్ని మంత్రాలు పెట్టారు. ఆ మంత్రం జపించడం వలన ఆ పిట్యూటరీ గ్లాండ్ వైబ్రేట్ కావడం వలన మనలో ఏం జరుగుతుందంటే ఆ మెలటోనిన్ అంతవరకు ఉన్న మెలటోనిన్ సెరటోనిన్గా పరివర్తన చెందుతూ వస్తుంది. సెరటోనిన్గా పరివర్తన చెందాలి. లేదంటే ఏమవుతుంది? అలానే ఉండిపోతే మొత్తం మీద ఎట్లా ఉంటారంటే అట్లా అది గిన జరగకపోతే ఒక రకంగా డిసాటిస్ఫాక్షన్ ఉంటారు, డిప్రెస్ ఉంటారు, రోజంతా కూడా మబ్బుగా ఉంటారు వాళ్ళు. ఎందుకు? సెరటోనిన్ రాలేదు. సెరటోనిన్ ఎప్పుడు కావాలి? పొద్దున్నే 6 గంటల తర్వాత సెరటోనిన్ స్టార్ట్ అయిపోవాలి. అంటే నైటు సాయంకాలం 6 గంటల నుంచి పొద్దున్నే 6 వరకు మాత్రం మెలటోనిన్ పని. 6 గంటల నుంచి మళ్ళీ సెరటోనిన్ మన దేహాన్ని మొత్తాన్ని అంటే హెచ్చరిక పెట్టి దాన్ని అక్కడి నుంచి డ్రైవ్ చేసి సెరటోనిన్, అది ట్రాన్సిషన్ టైం. అది దానికి ఆ విధంగా జరగాలంటే మన పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా, దాని యొక్క యాక్టివేషన్ అవసరము. అందుకే కొన్ని మంత్రాలు లేదంటే ధ్యానం, బ్రహ్మముహూర్త ధ్యానం. అర్థమైందా? సో ఈ విధంగా చేయడం వలన అది జరిగింది. అది సేమ్ టైం ఉదాహరణకి, సో ఒకవేళ మనకు నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టక, అవునా, మన దేహంలో కార్టిసాల్ ఉండిపోయింది అనుకోండి, కరెక్ట్గా నిద్రపోయిన వాళ్ళకి ఏమైందంటే కార్టిసాల్ జీరో అయిపోతుంది. అర్థమైందా? కార్టిసాల్ జీరో కాకపోతే ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఎజిటేషన్. దాని ఏమంటారంటే ఎజిటేషన్ అంటే సో గందరగోళం, తర్వాత స్ట్రెస్, ఒత్తిడి, ఇవన్నీ ఉంటాయి. మెమరీ లాసు, అవునా? సో ఇవన్నీ కూడా, తర్వాత ప్రీమెచ్యూర్ ఏజింగ్, తొందరగా ఏజ్ ఎక్కువైపోద్ది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క హార్మోన్ల యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరగాలి, ఏ విధంగా చేంజ్ కావాలనేది పొద్దున్నే ఆ సంధ్యాకాల సమయాన్ని అద్భుతంగా వాడుకున్న వాళ్ళు, బ్రహ్మముహూర్తం లేచినటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యం అవుతుంది. మిగతా వాళ్ళంతా సాధ్యం కాదు. అర్థమైందా? మొత్తం డే అంతా కూడా వాళ్ళు వర్క్ చేయాలంటే పొద్దున్నే ఆ పొద్దున మనకు సెరటోనిన్ స్టార్ట్ కావాలి, హెచ్చరికగా యాక్టివ్గా అలర్ట్గా తయారు కావాలి.
ఆ సమయాన్ని మనము నిద్రలో ఉండి, అవునా? సో ఇంకా అప్పటికి మెలటోనిన్ మన రక్తంలో అట్టే ఉండిపోతే మన పరిస్థితి ఏమవుతుంది? డల్గా ఉంటారు, రోజంతా కూడా డల్గానే ఉంటారు, ఎనర్జీ ఉండదు. సో ఇవన్నీ మనం ఏం చేయాలి? ఇవన్నీ గమనించుకొని దాన్ని మనం పాటించాలి. అర్థమైందా? సో ఆ విధంగా తర్వాత ఈ యొక్క ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే గమనించిన విషయాలు ఇంకొన్ని విషయాలు సైంటిఫిక్గా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనలో ఎన్నో విషయాలు పొద్దునుంచి రాత్రి వరకు మనం చేసిన పనులు కానీ అన్నీ కూడా కాన్షియస్ మైండ్ నుంచి కొన్ని ఇంప్రెషన్స్ అంటాం, కొన్ని బలంగా నమ్మినటివి కానీ, కొన్ని ఏమైనా సంఘటనలు కానీ, కొన్ని ఫీలింగ్స్ కానీ, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ పంపించడం జరుగుతుంది. ఆ సబ్ కాన్షియస్లో ఉంటాయి, అవన్నీ కూడా సబ్ కాన్షియస్లో స్టోర్ అయి ఉంటాయి. మైండ్ అని చెప్తాం కదా, మనస్సు. మనస్సు అంటే చేతన మనస్సు, ఉపచేతన మనస్సు, ఉపప్రజ్ఞా మనస్సు, సుప్త మనస్సు అంటాం. ఈ సుప్త మనస్సుకు పోయి అక్కడ కూర్చుంటాయి. ఓకే. అవన్నీ ఎలా ఉంటాయంటే వాటిని మనం క్లీన్ చేయకపోతే అవి అట్లే ఏమవుతాయంటే లోతుగా 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 అట్లే లోతుకి వెళ్ళిపోతాయి. ఇక లోతుకి వెళ్ళిపోయాక వాటిని పీకడం అంటే చాలా కష్టం. అర్థమైందా? మన యొక్క క్యారెక్టర్ ఎలా తయారవుతుందంటే మనం ప్రతిరోజు అట్లాంటి విషయాలను ఎక్కించుకొని 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 మనం కూడా అలా తయారైపోతాం ఓ రోజు. అందుకే చెప్తారు కదా సావాస దోషం అంటారు. మన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఎట్లా ఉంటారో కొన్ని రోజుల తర్వాత గమనించుకుంటే మనం కూడా అలా ఉంటున్నాం. మనకే తెలియదు అప్పుడు ఎప్పుడు తయారమట్లా అని చెప్పి. ఎందుకు అలా సాధ్యం అవుతుందంటే అవును, ఎవ్రీడే ఆ విషయాల్ని వింటూ ఆ విషయాలు నెమరేసుకుంటూ చెవుల ద్వారా వినడము, మాట్లాడడము అన్నీ చేస్తున్నాం. కాబట్టి అవన్నీ నిదానంగా సెల్ లెవెల్కి అంటే సెల్ లెవెల్ అంటే నథింగ్ బట్ సబ్ కాన్షియస్కి వెళ్ళిపోతాయి, ఆడ కూర్చుంటాయి. ఇప్పుడు మెడిటేషన్ పని ఏంటి? వాటన్నింటినీ బయటికి బయటికి తీసి పడేస్తూ ఉంటుంది, తీసి తీసి బయటికి పడేస్తూ ఉంటుంది. మనం మెడిటేషన్ చేసినప్పుడు కూర్చుంటే కళ్ళు మూసుకుంటానే ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనం ఏమనుకుంటాం? మెడిటేషన్ సరిగ్గా పనిచేయట్లేదు, నేను శ్వాస మీద ధ్యాస పెట్టాను కానీ ఆలోచనలు వస్తున్నాయి, నేను చేయాలి ఇప్పుడు, నేను తప్పు చేస్తున్నానా? తప్పు కాదు, కరెక్ట్. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టేదే నీ పని. తర్వాత అది ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్లో పేరుకుపోయిన అన్ని ఆలోచనలు, భయము, క్రోధము, భావోద్రేకాలు అన్ని తీసి తీసి బయటకు పంపిస్తూ ఉంటాం. జస్ట్ అబ్జర్వ్ చేస్తే లెట్ ఎవ్రీథింగ్ గో అవుట్, లెట్ ఇట్ క్లీన్. నీ యొక్క మనస్సును శుద్ధి చేయని, దాన్ని అలౌ చేయి. అట్లా 10 రోజులు 15 రోజులు వస్తాయి 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 వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే అందుకే ప్రతిసారి ఏం చేశారంటే 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు చేయను అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ పోగు ఎక్కువ వేసుకుంటాడు కదా. 10 సంవత్సరాల పిల్లోడికి ఏం పోగు ఉంటుంది? ఏం ఉండదు. కాబట్టి వాడు 10 నిమిషాలు చేస్తే చాలు, శుద్ధి ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది. ఏజ్ ఎక్కువ కొద్దీ అప్పటికే మోసింటాడు, భారము ఏవో అన్ని అనుభవించింటాడు, అవన్నీ లోపల పేరుకుపోయి ఉంటాయి. బయటికి వాటిని పెకిలించి బయటికి వేయాలంటే అంత సమయం పడుతుంది మరి. అది అలాగా 41 రోజులు చేయాలి మరి. ఓ మండలం అంతా చేస్తే గానీ అప్పుడు మన మనసు శుద్ధి అయిపోయి కూర్చుంటే హాయిగా ధ్యానంలోకి యోగ నిద్ర అవుతుంది. ఓకే. నిద్రపోతే యోగ నిద్ర, లేచి కూర్చుంటే ధ్యానము, అలాగా అలా తయారు కావడం అంటే అంత టైం పట్టే పడుతుంది. మనం దానికి అట్లా టైం ఇవ్వకుండా ధ్యానం బాగలేదు, ధ్యానం నుంచి నాకేమి రాలేదు, ధ్యానం నుంచి మనసు శూన్యం కాలేదు అని ధ్యానం మీద కంప్లైంట్ చేయడం. అలా చేయొచ్చా? మరి చేయకూడదు. అర్థమైందా? సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు లోపల ఉన్న ఆ గీర్ అన్ని బయటికి పంపిస్తుంది కదా, అదొకటి. సో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, మనం అవన్నీ గమనిస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేహంలో ఈ పొత్తి కడుపు ఉంది కదా, పొత్తి కడుపు వచ్చేసి సెకండ్ బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ ఏది? ఇది. సెకండ్ బ్రెయిన్ ఏది? పొత్తి కడుపు. ఫస్ట్ హార్ట్ ఉదయం, సెకండ్ హార్ట్ ఏది? ఈ యొక్క పిక్కలు, కాప్ మజిల్స్. అవునా? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పొత్తి కడుపు ఉంది కదా, పొత్తి కడుపు అనే విషయం ఎట్లుంటుందంటే మనం ఏవైనా ఎమోషన్స్, మనం పొందినటువంటి ఆ యొక్క భావోద్రేకాలు ఏమైనా జరుగుతాయి కదా, అవన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతాయంట. చూడండి ఎలా ఉందో. అది సెకండ్ బ్రెయిన్ అయ్యేసరికి అక్కడ స్టోర్ అయి ఉంటాయి. విచిత్రం ఏమంటే అవి అక్కడ స్టోర్ అయినటువంటివి ధ్యానం చేస్తే అవన్నీ బయటికి తీసేస్తాయి, అక్కడి నుంచి బయటికి తీయడం జరుగుతుందట. అంటే ఎలా క్లీనింగ్ అవుతుందో అర్థం చేసుకోండి. అంటే ఈ ఎమోషన్స్ అన్ని కూడా లిటరల్గా గట్లో స్టోర్ అయి ఉంటాయి అనేది ఈ రీసెర్చ్, న్యూరోలాజికల్ రీసెర్చ్ అనేది ఒక ఆమె డాక్టర్ క్యాండిస్ పర్ట్ ఆమె చేసింది.
డాక్టర్ క్యాండేస్ పర్ట్ ఆమె రీసెర్చ్ చేసి కనుక్కుందనమాట. ఇలాంటి ఎమోషన్స్ మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఏదైనా మీకు బాధ అనిపిస్తే కడుపులో ఒక రకంగా వికారంగా తయారవుతుంది. మనసులో బాధ అవుతుంది, లేదా మనసులో భయం అయితే కడుపులో సంకటం అవుతుంది. అవునా? ఎందుకు అలాగా అంటే అక్కడ బ్రెయిన్ ఉంది, మరి అక్కడ కాన్షియస్నెస్ ఉంటుంది, చైతన్యం ఉంటుంది అక్కడ. అంత సులభం కాదు. అందుకే చెప్తారు ఈ యొక్క ఇదేంటి మధ్యప్రదేశ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పొట్ట ఈ ఏరియా ఎలాంటిది అంటే మొత్తం మన దేహం మొత్తానికి అదే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మణిపూర చక్రం కరెక్ట్గా ఉంటే మీ ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదు. అన్ని విషయాలు కూడా, ఏ విషయమైనా కానీ, ఇంక్లూడింగ్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు కూడా, ఫర్ షూర్. అర్థమైందా? సో అంత అద్భుతమైన విషయం అనమాట అది మణిపూర చక్రం, మూడో మూడో చక్రం అంటారు దాన్ని. సో ఇన్ని విషయాలు మిత్రులారా, ఈ క్యాండెస్ పట్ ఏం చెప్పిందంటే మనకు వచ్చిన ఈ భావోద్రేకాలు కానీ ఎమోషన్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ ఎమోషన్స్ అని రిలీజ్ అవుతాయి ధ్యానం చేస్తూ ఉంటే అని కూడా ఆమె కనుక్కుంది. అర్థమైందా? సో ఆమె ఆమె ఇంకా ఎలా చెప్పేదంటే, నేను ఇంకొక బుక్ ఉంది, మీరు చదవాలి దాన్ని, మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పి, బై క్యాండెస్ పట్, డాక్టర్ క్యాండెస్ పట్. ఆమె యాక్చువల్గా రీసెర్చ్ చేసి సెల్ లెవెల్లో, మాలిక్యూల్స్ లెవెల్లో ఆ ఎమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి. వాటిని రిలీజ్ చేయడానికి కూడా ధ్యానం మాత్రమే చేయాలని చెప్పింది ఆమె. ఆమె ఏం చెప్తుందంటే, నీకేదైనా తలనొప్పి వచ్చిందా, ఒక మూలలో కూర్చొని ధ్యానం చేయి, దానికి ఒక యాంటీబయాటికో పెయిన్ కిల్లర్ అట్లాంటిది వేసుకోవద్దని చెప్తున్నాను. మామూలుగా తలనొప్పి వస్తే నార్మల్ జనాలు ఏం చేస్తారు, ఒక ఆస్పిరిన్ ఇంకోటి వేసుకొని ఆ పెయిన్ తగ్గించుకుంటారు కదా. అయితే అది కూడా అక్కర్లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు మూలలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ పెయిన్ వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ఉందో. అంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే మన బ్రెయిన్లోనే ఓపియాడ్స్ అని ఉంటాయి. ఇక్కడ పోర్ బ్రెయిన్లో ఓపియాడ్స్. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సైలెంట్ కూర్చుంటే అది ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోనే ఆ ఓపియాడ్స్, ఆ పెయిన్ కిల్లర్ అనే దాన్ని అదే జనరేట్ చేసుకొని అదే ఆ యొక్క తలనొప్పిని పోగొట్టేస్తుంది. మనం ఏం చేయాల్సిన అక్కర్లా. సో అంత అద్భుతమైన విషయం. ఈమె అలాంటి రీసెర్చ్ ఎంతో చేసి ఆ బుక్ రాసింది. అద్భుతమైన బుక్ అది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమె రీసెర్చ్ చేసి ఇవన్నీ ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చాక వాళ్ళ గురువు, వాళ్ళ మాస్టర్ ఉంటాడు కదా, అవన్నీ తీసుకొని ఆయన చూపించుకొని నోబెల్ ప్రైజ్ కొట్టేశాడు. తర్వాత ఆమె నేను చేసిన రీసెర్చ్ ఇదంతా అప్పుడు బయటికి చెప్తే ఆమెను ఆ యూనివర్సిటీ నుంచి డిస్మిస్ చేసి బయటకు పంపించేస్తారు. తర్వాత ఆమె సరే నువ్వు పంపించడం అని చెప్పి ఆమె బుక్ రాస్తుంది, మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్. కొన్ని కోట్ల మిలియన్ బుక్స్లో అమ్మడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్. దాంతోనే ఆమెకు ఎంతో డబ్బులు వచ్చేసింది, నోబెల్ ప్రైజ్ కంటే ఇంకా ఎక్కువనే వచ్చింది. సో ఇలా ఉంటుంది లైఫ్. అర్థమైందా? సో కాబట్టి ఈమె అద్భుతమైన మనిషి. సో ఆమె గురించి మనము ఇంకా తెలుసుకోవచ్చు. ఆ బుక్ చదవండి అందరూ కూడా. సో మిత్రులారా, మన యొక్క గట్ ఫీలింగ్స్ అని మనం ఎప్పుడైనా చెప్తూ ఉంటాం ఎన్నోసార్లు, అవునా కదా? సో అంటే నాకు గట్ ఫీలింగ్ వచ్చింది, ఇది అవుతుంది అని. అంటే అర్థం ఏంటి? గట్ ఫీలింగ్ అంటే మనం గట్ అంటే పొట్ట, అక్కడి నుంచి ఫీలింగ్ అంటే అక్కడి నుంచి ఏదైనా మనకు అనిపిస్తే, అంటే అక్కడ కూడా అనిపిస్తుందా, అంటే అక్కడ కూడా బ్రెయిన్ ఉందా? ఎస్. దానికి నేను చెప్పాను ఇంతవరకు కూడా, సెకండ్ బ్రెయిన్ ఇస్ దేర్. అక్కడ కాన్షియస్నెస్ ఉంది, అక్కడ చైతన్యం ఉంది. అందుకే అక్కడి నుంచి ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దట్ ఈస్ కాల్డ్ గట్ ఫీలింగ్. అర్థమైందా? సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో అంత ఇంపార్టెంట్ విషయం ఇది. కాబట్టి ఇలాంటి ఏ ఎమోషన్స్ ఉన్నా కానీ మొత్తం ధ్యానం అనేది దాన్ని తీసి బయటికి పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ యొక్క ధ్యానానికి ఇంత ఇంపార్టెన్స్, ధ్యానం ద్వారా మనకు ఇన్ని లాభాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో దీంట్లో ఇటీవల కాలంలో రిలాక్సేషన్ కూడా ధ్యానం అనుకుంటారు, ప్రాణాయామం కూడా ధ్యానం అనుకుంటారు, అవును కదా? ప్రాణాయామం చేస్తూ ఉంటారు. దానివల్ల శ్వాస శుద్ధి అవుతుంది, శ్వాస నాళాలు, శ్వాసకోశ శుద్ధి అవుతాయి. సో అద్భుతమైన ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అది ధ్యానం కాదు, ఓకే, ప్రాణాయామం మాత్రమే. అదేవిధంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ అవి ధ్యానం అనుకుంటే కాదు. సో ధ్యానం అంటే మనస్సు పరిశూన్యం అయిపోవాలి, మన లోపల మనకి వెళ్ళాలి అంతే. ఓకే, అక్కడ ఇంకా ఏమీ ఉండకూడదు, ఏ విషయాలు ఉండకూడదు. ధ్యానం నిర్విషయ మనహ, అంటే ఏ విషయం లేని దాన్ని ధ్యానం అంటాం. ఏ విషయం మనసులో లేకుంటే దాన్ని ధ్యానము అంటాం. యోగ చిత్తవృత్తి నిరోధ, అవునా కదా? సో ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. కాబట్టి దీంట్లో ఇటీవల కాలంలో ఫారెన్లో అయితే ట్రాన్స్జెండల్ మెడిటేషన్తో స్టార్ట్ చేశారు.
మన పత్రిక సార్ వచ్చేసి మనకి ఆనాపానసతి బోధించారు. సో ఒక ఎంతో సింపుల్గా, సులభముగా, సరళంగా ఉండేటువంటి ఈ ధ్యానము అందరితో మనకు పరిచయం చేసి దాని ద్వారా కొన్ని కోట్ల మంది ఈ ధ్యానాన్ని చేసుకునేటువంటి అవకాశం ఆయన కల్పించారు. బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానం. సో ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఏమేం జరుగుతాయి అంటే మన దేహంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, ఎంత అంటే సైంటిఫిక్గా వీటన్నిటిని రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి విషయాలు కొన్ని మనం చర్చిద్దాం. సో ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మనల్ని ఒక ఒక రకంగా చెప్పాలంటే మెటబాలిక్ స్టేట్, అంటే మన లోపల మెటబాలిజం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మెటబాలిజం ఎలా ఉంటుందంటే ఎన్నో చర్యలు, అంటే ఎన్నో జీవక్రియలు మన లోపల నిత్యంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ధ్యానంలోకి పోయినా, నిద్రలోకి పోయినా, రెండిట్లో కూడా గుర్తుపెట్టుకోండి, మన యొక్క మెటబాలిక్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆల్మోస్ట్ తగ్గిపోయింటాయి. ధ్యానంలో ఉన్నా, మీరు నిద్రలోకి పోయినా కానీ మన జీవక్రియలన్నీ శూన్యమై ఉంటాయి. అంటే జీవక్రియలు జరగవు ఇంకా అక్కడ. అవునా? అంటే లోపల క్లీనింగ్ తప్ప, లోపల మెలటోనిన్ వలన లోపల రిపేర్ అండ్ రెస్ట్ మోడ్ అంటాం దాన్ని, అది జరుగుతుంటే తప్ప మిగతా ఏ అవయాలు కూడా యాక్టివ్గా పనిచేయవు. అవునా కదా? సో అలాంటి సమయంలో మన ఆక్సిజన్ కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది అంటే, చూడండి, నిద్రలో అయితే ఒకవేళ మనం నిద్రపోతుంటే ఒక 8% ఆక్సిజన్ తక్కువ తీసుకుంటాం. అదే ధ్యానంలో అయితే వాళ్ళు ప్రూవ్ చేసింది 10-20% డ్రాప్ అవుతుంది మనం తీసుకునే ఆక్సిజన్. చూసారా? అంటే నిద్ర కంటే ధ్యానం గొప్పది అని తెలిసిపోయింది మనకి. మనం తీసుకునే ఆక్సిజన్ 10-20% అది తగ్గుతుంది. అదే నిద్రలో అయితే 8% మాత్రం ఆక్సిజన్ తగ్గుతుంది. ఎందుకు అంటే మనం నిద్రపోతున్నప్పుడు కళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు వచ్చేస్తే కళ్ళల్లో మన మైండ్ మొత్తం మళ్ళీ పనిచేయడం మొదలు పెడుతుంది. మనమేమో ఫిజికల్గా పారలైజ్ కండిషన్లో ఉంటాం. అవునా? ఏ బాడీ మూవ్ కాదు, ఏ బాడీ పార్ట్ మూవ్ కాదు. అయితే లోపల బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. మన మైండ్ అంటే ఆ నిద్రలోనే సబ్ కాన్షియస్తో అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ అనుభవిస్తాము, ఎమోషన్స్, భావోద్రేకాలు. సో మనల్ని ఎవరో ఏదో అంటున్నట్టు, మనము వాళ్ళకి రెస్పాన్స్ చేస్తున్నట్టు, అన్ని రకాలుగా అన్ని అనుభవిస్తాం. కోపము, దుఃఖము, బాధ అన్నీ అనుభవిస్తాం. అవునా కదా? సో కొంతమంది గట్టిగా కూడా హేట్ చేస్తారు, గట్టిగా కూడా అరిచేస్తారు. ఇది నిద్రలోనే. ఇన్ని జరిగేటప్పుడు ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నంబర్ ఆఫ్ బ్రీత్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. నిద్రలో చెప్పాలంటే 65 బ్రీత్లు తీసుకుంటారంట నిద్రలో. మామూలు మనం ఎన్ని తీసుకుంటాం చెప్పండి? 13-15 ఒక నిమిషానికి. అదే నిద్రలో 65 బ్రీత్లు తీసుకునే సమయం కూడా ఉంది. ఎందుకు? ఒక మంచి కళ, భయంకరమైన కళ నడుస్తుంది అనుకోండి లోపల. ఇక అప్పుడు తీసుకునే శ్వాసలు ఉంటాయి చూడండి, అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకే తెలియదు ఏం జరుగుతుంది లోపల. సో తట్టుకోలేక గట్టిగా అరిచి లేసేస్తారు. అలాంటివి కూడా ఎన్నో గమనిస్తుంటాం కదా. కాబట్టి శ్వాసలు ఖర్చు అవుతాయి. మనం అనుకుంటాం నిద్రపోతే శ్వాస ఏముంటుందిలే, శ్వాస ఆగిపోయి ఉంటుందిలే. అట్లా కాదు. అర్థమైందా? డీప్ స్లీప్లో ఉన్నప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ డ్రీమ్ స్లీప్లో ఉన్నప్పుడు శ్వాస వేగం ఎక్కువగా ఉంటుంది, నో డౌట్. ఎనీవే, ఇది ఒక పాయింట్, ఇది ఒక రీసెర్చ్లో తెలిసిన పాయింట్ మీకు షేర్ చేశాను. సో డీప్ మెడిటేషన్లో 10-20% డ్రాప్ అవుతుంది ఆక్సిజన్ కన్జంప్షన్. నిద్రలో ఓన్లీ 8% డ్రాప్ అవుతుందని ఈ విషయం కూడా తెలియజేశారు. అర్థమైందా? నెక్స్ట్, మెడిటేషన్ బాగా చేసిన వాళ్ళకి లోపల బ్లడ్ లాక్టేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇదేంటంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి మార్కర్. అంటే మనకు దేహం లోపల ఎంత స్ట్రెస్, ఒత్తిడి ఉంది, ఎంత గందరగోళం ఉంది, ఆందోళన ఉంది, ఈ రెండు విషయాలను మార్క్ చేసేటువంటిది బ్లడ్లో ఒకటి బ్లడ్ లాక్టేట్ అని ఉంటుంది. ఇది అద్భుతంగా తగ్గుతుంది అంట ధ్యానం చేసే వాళ్ళకి. ఇది తగ్గుతుంది. ఇది కూడా సైంటిఫిక్ అనుకున్నారు. తర్వాత మనం ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యానం చేసిన వాళ్ళకి కామింగ్ హార్మోన్స్, అంటే ఏమంటారు వీటిని? కామింగ్ హార్మోన్స్ అంటారు. మనల్ని శాంతపరిచేటువంటి హార్మోన్స్ ఏవేవి? మెలటోనిన్. అవునా? మెలటోనిన్, తర్వాత మనకు కావాల్సిన సెరోటోనిన్, ఈ రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి ధ్యానం చేసే వాళ్ళకి అనేది గుర్తించడం జరిగింది. తర్వాత కార్టిసాల్ అనేటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది. చూడండి, ధ్యానం చేసినటువంటి వాళ్ళలో మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతుంది, సెరోటోనిన్ కూడా కరెక్ట్ ఉత్పత్తి అవుతుంది. అంటే డే టైంలో బాగా పనిచేస్తారు, నైట్ టైంలో మంచిగా నిద్రపోతారు. అదే ఒత్తిడి హార్మోన్స్ కార్టిసాల్ కూడా బాగా తగ్గిస్తుంది ధ్యానం చేసినటువంటి వాళ్ళలో. ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్? అదేవిధంగా
ఈ ధ్యానం అనేటువంటిది బాగా చేస్తే ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మన హెల్త్ గురించి చెప్తున్నాను. ఒకటి ఏజింగ్, వయసు ఎక్కువైంది. రెండోది మనకు వినికిడి అంటే వినిపించే శక్తి కదా. సో తర్వాత అంటే 4 టోటల్ 4 ఉన్నాయి. సో ఇంకోటి బ్లడ్ ప్రెషర్. ఐదోది వచ్చేసి కళ్ళు, మన అంటే కన్ను దృష్టి. ఇవన్నీ కూడా అద్భుతంగా వాటి మీద ప్రభావం చూపిస్తుంది ధ్యానము. అంటే ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కన్ను దృష్టి కావచ్చు, వినికిడి శక్తి కావచ్చు, ఏజ్ కూడా తొందరగా ఎక్కువ ఏజ్ కాదు. ఓకే, యవనత్వం ఉంటుంది. అది ఎందుకని ఇంకొక రీజన్ ఉందని చెప్తాను. సో తర్వాత వినికిడి శక్తి, ఇవన్నీ కూడా, బ్లడ్ ప్రెషర్ కూడా అంతే కంట్రోల్లో ఉంటుంది ధ్యానం చేసే వాళ్ళకు. ఇది ఒకటి కనుక్కున్నారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లాంగ్ టర్మ్ మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళలో అయిందా 80% అంటే హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం 80% తగ్గుతుంది. అదే నాన్ మెడిటేటర్స్లో ఒక 50% ఉంటే మనకు వాళ్ళకి 50% తగ్గితే మనకు 80% తగ్గుతుంది. ఏది హృదయకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశము 80% తగ్గిపోతుంది ధ్యానం చేసేటువంటి వాళ్ళు. అది కూడా కనుక్కున్నారు. నెక్స్ట్, మెడిటేటర్స్కి ఏమైందంటే వాళ్ళలో ఒక ప్రత్యేక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాని పేరు DHEA, గుర్తుపెట్టుకోండి. ఇదేంటయ్యా అంటే ఈ యొక్క హార్మోన్ ఉత్పత్తి అయితే యవనత్వము అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క ముసలితనం ఉన్నటువంటి ఆ లక్షణాలు మనలో రావు. చూసారా? సో ఎంత అద్భుతమైన విషయం ఇది. అంటే ఆల్మోస్ట్ లైక్ మనకు యవనత్వం మనల్ని కాపాడేటువంటి గ్రోత్ హార్మోన్ అని చెప్తాం కదా. సో అది కానీ ఈ యొక్క DHA హార్మోన్ నుంచి మనకి యవనత్వము మనలో మెయింటైన్ చేయబడుతుంది. యూత్ రిలేటెడ్ హార్మోన్ ఇది, అర్థమైందా? ఇది మనలో మెడిటేటర్స్లో ఇది ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ధ్యానం చేసేటువంటి యోగులు అందరూ కూడా వాళ్ళు చిరకాలం ఉండేవాళ్ళు. తర్వాత ఒక రకంగా బాల్యత్వంలో ఉన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ యొక్క మొత్తం దేహం కానీ దేహ లక్షణాలు కానీ చూస్తూ ఉంటే వాళ్ళకు ముసలితనంలో వచ్చే వృద్ధ లక్షణాలు ఏవి వాళ్ళు రావు అనేది గమనించుంటాం మనం కూడా. సో అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ యొక్క హార్మోన్ ఇంకేం చేస్తుందంటే స్ట్రెస్ తగ్గిస్తుంది. ఓకే, మెమరీ కెపాసిటీ పెంచుతుంది. తర్వాత మన యొక్క సెక్షువల్ ఫంక్షన్ని అద్భుతంగా పెడుతుంది. తర్వాత వెయిట్ను కంట్రోల్ చేస్తుంది. ఇది DHEA హార్మోన్. ఇది కూడా ప్రూవ్ చేయడం జరిగింది సైంటిఫిక్గా. తర్వాత సో మనకి ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో వాళ్ళలో 75% ఇన్సోమ్నియా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉంటుంది. అంటే నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. 75% ఇన్సోమ్నియా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరైతే రెగ్యులర్గా ధ్యానం చేస్తారో. ఇది కూడా కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకేంటంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ క్రానిక్ పెయిన్స్ ఉంటాయనుకోండి, ఆల్మోస్ట్ 34% ఆఫ్ పీపుల్ ఈ క్రానిక్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ పెయిన్ తగ్గిపోవడం గమనించారు. దేనివల్ల అంటే ధ్యానం వలన. అర్థమైందా? సో ఇన్ని విషయాలు కూడా ఈ ధ్యానంలో జరుగుతాయి అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకుంటే ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్, అంటే దిస్ ద బెస్ట్ టూల్. ఇది ఒక అద్భుతమైన సాధనం మనకు ప్రతిసారి నేర్పించారు. సో మనం అందరం కూడా చేస్తున్నాం రెగ్యులర్గా. ఇంకా ఈరోజు తెలుసుకున్న ఈ విషయాల వలన ఇంకేమవుతుందంటే మీరు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి, ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూపించి కూడా వాళ్ళకి అర్థం చేయించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇన్ని హార్మోన్స్ మనలో ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఈ ధ్యానాన్ని మనము ఖచ్చితంగా ప్రతిరోజు దీన్ని చేయాలి. ఇది చేయడం వల్ల ఇంకా ఏమవుతుంది, మనం అందరికీ తెలిసిన విషయమే, ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. అవునా? ప్రాణశక్తి పెరిగినట్లల్లా మనలో ఉన్న అన్ని చక్రాలు, 7 చక్రాలు కూడా వాటికి శక్తి బాగా ప్రవహించి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఒక్కో చక్రం యాక్టివేట్ అయినట్ల మనకి ఆ చక్రం సంబంధించి ఎన్నో ప్రధాన అంగాలు ఉంటాయి కనెక్ట్ అయ్యి. అన్ని అంగాలు కూడా వాటి యొక్క ఆరోగ్యాన్ని సరిచేయడం జరుగుతుంది. ప్రతి జీవ కణం దాని యొక్క ఆరోగ్యాన్ని సరి చేసుకుంటుంది. ఎందుకంటే దాని అంతటి కావాల్సిన ప్రాణశక్తినే. ఆ ప్రాణశక్తి ధ్యానంలో మనకు బాగా అందుతుంది. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక శూన్యస్థితికి పోయినప్పుడు ఏమవుతుందంటే శ్వాస యొక్క గతి తగ్గుతుంది, శ్వాస యొక్క వేగం బాగా తగ్గిపోతుంది. మనము బయట నుంచి తీసుకునే ప్రాణం తగ్గిపోతుంది. కాబట్టి అది ఎప్పుడైతే తగ్గుతుందో ఆలోచనల వేగం, ఆలోచనల సరళి పూర్తిగా తగ్గిపోయి శూన్యమైపోయి అప్పుడు బ్రహ్మరంధ్రము ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇంతవరకు ప్రాణశక్తి ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం, తర్వాత సన్లైట్ నుంచి తీసుకుంటున్నాం.
సో ప్రాణవాయువు, సన్లైటు, ఆహారము కదా, వీటన్నిటి నుంచి మనము ప్రాణశక్తి తీసుకుంటూ ఉంటాం. భూమి నుంచి, భూమి మీద నడిస్తే ప్రాణశక్తి, ఇవన్నీ కూడా ప్రాణశక్తి సోర్సెస్ మనకి, అవునా? సో ఇలాంటి ప్రాణశక్తి ఆ ఆ ఆ విధంగా మనం బయట నుంచి, గాలి నుంచి ప్రాణశక్తి ఎప్పుడైతే ఆపేస్తామో, తక్కువ చేస్తామో, అతి తక్కువ తీసుకుంటామో, అప్పుడు ప్రాణశక్తి ఇక్కడి నుంచి తీసుకోవడం మొదలు పెడుతుంది. దీన్ని ఏమంటాము? దైవ శ్వాస, లేదంటే సహస్రాసం శ్వాసించడం. సహస్రాసంతో శ్వాసించడం అంటే ఇక్కడి నుంచి విశ్వశక్తి లోపలికి ఎంటడం జరుగుతుంది. అంతవరకు ఎంటర్ కాదు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి స్టాప్ అయిపోతుందో, ఇక్కడి నుంచి మొదలవుతుంది. దాన్నే ప్రత్యాహారము అంటాం. ఏమంటాం? ప్రత్యాహారము. సో మనకంతా తెలుసు, కూర్చున్నాం, హాయి కూర్చున్నాం, ఆసనం అయిపోయింది. సుఖాసనం, స్థిరాసనం. తర్వాత ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం. మనకు వస్తూ పోతున్న గాలిని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాం, అంతే, అదే ప్రాణాయామం. కొంతసేపటికి మనసు శూన్యం అయిపోయింది, ఈ శ్వాస తగ్గిపోయింది. ఇక్కడి నుంచి ప్రత్యాహారం అంటే ఇంకొక ఆహారము. అంటే ప్రత్యాహారం అంటే ప్రతిపక్షం అని చెప్తాం కదా, మీకు వినే ఉంటారు. అంటే ఇక్కడి నుంచి రాకున్నటువంటి ఆహారం ఇక్కడి నుంచి వస్తా ఉంది ఇప్పుడు, అది విశ్వాహారము. అదే విశ్వశక్తి లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యాహార స్టేజ్ అంట. మన పతాంజలిలో అష్టాంగ యోగం ఉంది కదా, దాంట్లో ప్రత్యాహారం అంటే అదే, ఆ విశ్వశక్తి లోపలికి ప్రవహించడం. అది పోయిందంటే లోపలికి మొత్తం, అంటే ఇక్కడి నుంచి వచ్చిందంటే నేరుగా సుషుమ్నాడికి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి 3 నాడులు, ఇక్కడ 3 నామాలు పెడతాం, చూసారా? ఇక్కడ గమనించారా? 3 నామాలు. మధ్యలోది సుషుమ్న, ఇక్కడ ఇది పింగళ. మనకు 7 కొండల వాడికి పోయినప్పుడు 3 నామాలు పెడతామా లేదా? 3 నామాలు అంటే 3 నాడులు అర్థం. త్రివేణి సంఘం అంటారు దీన్ని. ఏమంటారు? త్రివేణి సంఘము. ఈ త్రివేణి సంఘంలో గంగ, యమున, సరస్వతి లాగా ఇక్కడ 3 ప్రవహిస్తుంటాయి నాడులు. 3 వచ్చి ఇక్కడ జాయిన్ అయితే పైకి పోయేటప్పుడు సుషుమ్న పోతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ విడిపోతాయి. అంటే లెఫ్ట్, రైట్, సెంటర్, అవునా? సో అప్పుడు ఆ యొక్క శక్తి లెఫ్ట్లో ఇడనాడి నుంచి, రైట్లో పింగళాడి నుంచి మొత్తం శక్తి ప్రవహించి అన్ని అవయవాలను, మొత్తం ప్రతి జీవకణాన్ని ప్రచోదనం చేస్తుంది, శక్తిమయం చేస్తుంది అన్నమాట. అది ధ్యానంలో జరిగేటువంటి పని. సో అప్పుడు ప్రతి అవయవం కూడా తన ఆరోగ్యాన్ని సరి చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి రోగానికి కారణము ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి కొరత, ప్రాణశక్తి తక్కువ ఉండడమే కారణము. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఆ ప్రాణమయ కోశంలో ఆ ప్రాణశక్తిని పెంచేదానికి మన యోగులు అనేక రకాల సాధనాలు ఇచ్చారు. ధ్యానం మహోన్నతమైనది అయితే దాని కింద ఆకుపంచర్, పరమథెరపీ, అర్థమైందా? ఇలాంటి అనేక పద్ధతులు ఇచ్చారు. సో ఏ పద్ధతి ఎవరెవరికి ఉపయోగపడుతుందో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ముద్ర థెరపీ, ముద్ర, ప్రాణాయామ కదా, ఆకుప్రెషరు, ఇవన్నీ కూడా ప్రాణశక్తిని పెంచేది, ప్రాణశక్తిని కరెక్ట్గా మన లోపల ప్రవహించేదానికి అవకాశం. వాటితో మనం చేసుకుంటే మన ఆరోగ్యం సరిపోతుందని. అందరూ ధ్యానం చేయలేరు. ధ్యానం చేయాలంటే ఏం కావాలి? మనకు మనస్సు స్థిమితం కావాలి. మనం మనస్సులో సమాధానం పడితే ధ్యానం అయ్యేది. మనస్సు గందరగోళం పెట్టుకుంటే ధ్యానం ఎక్కడి నుంచి అవుతుంది? అటువంటి సమయంలో కూడా మీ లోపల ఉన్న ప్రాణశక్తిని కరెక్ట్ ప్రవహింపేలా చేసి మీ అనారోగ్యాన్ని తొలగించేదానికి అనేక రకాల చికిత్సలు మన యోగులు ప్రవేశపెట్టారు. మనం ధ్యానం ఒక్కటి తెలుసుకున్నా నేను మిగతా తెలుసుకోను అనేటువంటి అవసరం లేదు. ధ్యానము తెలుసుకోవాలి, ధ్యానము మహోన్నతంగా దాన్ని పాటించాలి. దాంతోపాటు ఇన్ని చికిత్సా విధానాలు ఎందుకు చెప్తున్నాం మన యొక్క ఈ వేదికలో, మాతర్ ఫౌండేషన్లో ఎందుకు చెప్తున్నాం అంటే వాటిని గుర్తించాం కాబట్టి. వాటిని కూడా ఆ యొక్క చికిత్సలు కూడా చెప్పింది మహానుభావులు, వాళ్ళు యోగులు. ఉదాహరణకు సుశ్రుత మహర్షి, చరక మహర్షి, వాగ్భట మహర్షి, ధన్వంతరి మహర్షి, వీళ్ళందరూ ఎవరు? మన ఋషులు, మునులే. వాళ్ళు కూడా ఎంతో ధ్యానం చేసి కనిపెట్టిన పద్ధతులు ఇవన్నీ. సామాన్య మానవుడి నుంచి మహోన్నత ఒక మహాయోగి వరకు కూడా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి వాళ్ళ లక్ష్యం. అంతేగాని ఒక పాపిష్టి వాడు, లేకపోతే ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగి, ఇంకొకరు వాళ్ళు అనారోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండకూడదని వాళ్ళకి ఆ లక్ష్యమే కాదు. నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ గుణగణాలు ఏంటనేది నీ జన్మ సంస్కారం. అది దాన్ని ఎవరేం చేయలేరు. దాన్ని పెంచుకునేది, తగ్గించుకుని నీ చేతుల్లో ఉంది. అయితే నీకు కూడా ఆరోగ్యం ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన కోరిక. అలాంటి వాడికి కూడా ఒక ముష్టివాడు, కుష్టివాడు, దుష్టుడు, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి, ఆనందంగా వాడు కూడా ఆరోగ్యం ఉండాలని వాళ్ళ కోరిక. దానికి ఇన్ని పద్ధతులు కనిపెట్టారు.
కాబట్టి అన్నిటి కూడా మనం అన్నిటిని కూడా మనం సాధన చేయాలి, సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. దాంతో అద్భుతమైన ధ్యానం చేస్తూ ఈ పద్ధతిలో పాటిస్తూ ముందుకు తీసుకెళ్లడమే మన యొక్క సమగ్ర స్వస్థ కార్యక్రమము. ఇది మనం చేస్తున్నటువంటి నిత్య కార్యక్రమం. ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అన్నిటిలో చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన విషయాలు మాకు వివరించడం జరిగింది. ఆరెంజ్ గ్లాసెస్ గురించి మొదలుపెట్టి అవి ఎందుకు వాడతారు, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం నుంచి, అలాగే మన యొక్క పీనియల్ గ్లాండ్ గురించి, పీనియల్ గ్లాండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత మన లోపల మన నిద్ర వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ నిద్ర వ్యవస్థ నుంచి మన శరీరంలో మల విసర్జన నుంచి, అలాగే ధ్యానము అప్పుడు మొదలవుతుంది. ధ్యానం నుంచి ఏమేం ఉపయోగాలు ఉన్నాయి, అందులోనూ మెయిన్గా హార్మోన్ల మీద ఎలాంటి ప్రభావం ఉంది, ఒక్కొక్క హార్మోన్ గురించి చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తెలుసుకునే విషయాలు అద్భుతంగా సార్ చెప్పారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, అలాగే అన్మ్యూట్ తీసుకొని మాట్లాడతారు. ఏమైనా అడగాలనుకోండి. ఎస్. నెక్స్ట్ మన యొక్క ఫిజికల్ కార్యక్రమం జరగబోతున్నది. ఆల్రెడీ మేడము చెప్పే ఉంటారు. మార్చి 27, 28 విజయవాడలో జరుగుతుంది. అంటే ఆ రోజు మేము అక్కడ ఉంటాము. మార్చి 27 మర్మ చికిత్స చేపిస్తాం. అంటే ఎంతో మందికి డైరెక్ట్గా వచ్చి చూపించుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క పెయిన్ అంటే ఆ యొక్క నొప్పి కానీ, ఎలాంటి నొప్పి అయినా కానీ దేహంలో వచ్చే నొప్పి తట్టుకోవడానికి కష్టం అవుతుంది అనిపిస్తే, ఓకే, ధ్యానంలో ఇప్పటికే రిలీఫ్ ఉంటే కంటిన్యూ చేయండి. అట్లేమన్నా ఇంకా మీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ధ్యానం చేయరు కానీ నొప్పులు అన్ని అనుభవిస్తున్నారు, బాధలు అనిపిస్తున్నారు, వాళ్ళకు కూడా మన ముళ్ళు రుసులు ఇచ్చినటువంటి ఒక విధానం మర్మ చికిత్స. దాన్ని 27వ తేదీ వైద్యుడి ద్వారా చేయించడం జరుగుతుంది. దానికి కావాలని వాళ్ళు బుక్ చేసుకొని రావాలి. అది మానసరోవరం పిరమిడ్, తర్వాత అది విజయవాడలో ఉండేది. నెక్స్ట్ 28వ తేదీ అందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒకటి యోగా, ప్రాణాయామ, ముద్ర థెరపీ, హైడ్రోథెరపీ, తర్వాత మూత్ర చికిత్స, ఆ తర్వాత ఆయుర్వేదము, తర్వాత సిద్ధ వైద్యము, అందరూ ఉంటారు అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏమైనా జీవనశైలి వ్యాధులు ఉంటాయి, ఉదాహరణకి డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, లాంగ్ టర్మ్ నుంచి మందులు తీసుకొని సాల్ అయిపోయింది. అలోపతిలో తీసుకోవడమే, తగ్గేది ఉండదు, తీసుకుంటూనే ఉండాలి. అడిగితే డాక్టర్ని, డాక్టర్ ఇది ఎంతకాలం వాడాలి, నువ్వు లైఫ్ లాంగ్ వాడాలమ్మా అని చెప్పేస్తావు. దీన్ని ఏ రోజు ఆపకూడదని చెప్పేస్తారు, అవునా? సో దాని నుంచి బ్రేక్ చేయాలని మా ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ దయచేసి మిస్ కాకుండా ఈ యొక్క 27, 28కి మీకు బాడీ పెయిన్స్ ఉంటే, ఏ పెయిన్ ఉన్నా కానీ 27, దాంతోపాటు ఏమైనా జీవనశైలి వ్యాధులు ఉంటే 28 కూడా అతి తక్కువ ఛార్జెస్తోనే పెట్టడం జరిగింది, అవునా కదా? ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలకు మనం పెట్టామనుకోండి, బయట పోతే ఒక టెస్ట్ చేయడానికి 2000 తీసుకుంటాడు. ఆ తర్వాత మందులు అవి ఇవి అన్ని కలిపితే ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. సో ఏదైనా సరైన పద్ధతిలో వాళ్ళు మెడిసిన్ ఇవ్వకపోతే అది రాంగ్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మళ్ళీ ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. ఇలాంటి అవకాశం మనం ఇవ్వకూడదనే మీకోసం అని చెప్పి మళ్ళీ ఆ 2 రోజులు అందరి వైద్యులను అక్కడ పిలిచడం జరుగుతుంది. కాబట్టి ఉపయోగించుకోండి. మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరికి కావాలనో వాళ్ళకు ఉపయోగించుకునేలాగా మీరు దాన్ని వాడుకోవచ్చు ఈ యొక్క 2 రోజులు. అది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, మొన్న విజయవాడలో చేశాం కాబట్టి విజయవాడలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి పనికొస్తుంది. అక్కడ అద్భుతమైన కార్యక్రమం జరుపుకున్నాం, అందరికి ఉపయోగపడేలాగా జరుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏరియా అంటే దగ్గరలోనే రాజమండ్రికి వస్తున్నాం. రాజమండ్రికి మళ్ళీ మనం ఏప్రిల్ 11, 12గా నిర్ణయించుకున్నాం. అక్కడ కూడా అందరు ఎక్స్పర్ట్స్తో పాటు ధ్యానము, జ్ఞానంతో పాటు ఎంతోమంది మన యోగ పొంగవులు, తర్వాత మన యొక్క ధ్యాన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అంతా వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పంచడం, ధ్యానం కూడా సుదీర్ఘమైన ధ్యానంలో, సంగీత ధ్యానంలో పాల్గొనడం, ఇవన్నీ జరుగుతాయి. ధ్యాన యజ్ఞం జరుపుకుంటాం. దాంతోపాటు అన్ని సమగ్ర స్వస్థ చికిత్స విధానాలు, ఆహార విధానాలు అన్నీ కూడా పూర్తి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఆ 2 రోజులు కూడా ఎవరు మిస్ చేసుకోకూడదు. అది ఏప్రిల్ 11th and 12th, రాజమండ్రి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్, గోదావరి తీరంలో. ఓకే, రైట్.
చెప్పండి, వెంకట ప్రసాద్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్ వెంకట సార్. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ మాట్లాడండి, ఈవినింగ్ సార్. వినపడట్లేదా సార్? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు ఈ మనం 27th 28th లో ఈ ఆ, సంతానలేమి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు సార్. మా రిలేషన్స్ ఏదండి? సంతానం లేని వాళ్ళకి సార్ ఎస్ 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 ఉన్నదా సార్ ఆ సౌకర్యం? అన్ని వాళ్ళని సౌకర్యాలు ఉన్నాయి. తీసుకురమ్మంటారా సార్? పిలుచుకొస్తే కాదు, పిలుచుకొస్తే సౌకర్యాలు ఉంటాయి. పిలుచుకురాకుండా ఏం సౌకర్యం ఉంటుంది? సార్ అదే తీసుకురమ్మంటారా అని, ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను సార్. ఖచ్చితంగా తీసుకురండి. అలోపతికి పోతే జరగదు, లక్షలు ఖర్చు పెడతారు. సార్ ఓకే, పెట్టాల్సి వస్తుంది, లాభం ఉండదు. అర్థమైందా? అదే సార్ రైట్. పిలుచుకురండి సార్ ఇంకోటి సార్, ఎవరైనా జాండీస్ కానీ. పార్ట్ రాసిన నేను చెప్పాను కదా, సార్ చూడండి, డయాబెటీస్, బీపీ, షుగరు, క్యాన్సర్ ఎవరైనా పర్వాలేదు మనకి. సరే సరే సార్. క్యాన్సర్ ఏ స్టేజ్ సార్ ఈ పర్వాలేదు, బుక్ నేమ్ చెప్తారా సార్? మనం చేసేది చేస్తాం. అట్లా ఏది చెప్పండి. క్యాండీస్ పార్ట్ రాసిన బుక్ నేమ్ చెప్తారా సార్? మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్. మీరు మాలిక్యూల్స్ ఆఫ్ అమెజాన్ ఎమోషన్. కొనుక్కోవచ్చు. మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్. థ్యాంక్ యూ సార్. ఆ బుక్ ఒకటి కరెక్ట్ అర్థం చేసుకుంటే చాలు మా జీవితానికి. థ్యాంక్ యూ ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఇక మిగతా వాళ్ళంతా ధ్యానంలో ఉండిపోయారో అర్థం కాలేదు. ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. అదే వీడియో ఆన్ ఆన్ చేసుకోండి. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడి వచ్చేద్దాం. ఓకే, రండి రండి అని చెప్పి బంగపోకూడదు. ఓకే, నమస్తే సార్. చెప్పండి ఉదయ భాస్కర్ గారు. సార్, అంటే ఇది రాలేని పేషెంట్స్ ధ్యానం కి అనేది- హోమ్ విజిట్ ఏమైనా ఉంటుందా? కొద్దిగా ఎవరు మాట్లాడుతున్నారు? ఉదయ్ భాస్కర్. చెప్పండి. రాలేని పేషెంట్స్ కి హోమ్ విజిట్ అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఉంటుందా? 27, 28 ఏదో ఒక రోజు. లేదు అంటే పేషెంట్ రాలేరు అక్కడ వరకు. కరెక్ట్. హోమ్ విజిట్ కి అవకాశం ఉండదండి, ఎందుకంటే చాలా మంది ఉంటారు ఎక్స్పర్ట్స్, కష్టం అవుతుంది. ఒకవేళ ఏమైనా సమయం ఉంటే నేను కావాలంటే వస్తాను, మిగతా ఎవరు రారు. వాళ్ళందరూ ఏంటంటే అక్కడే ఉంటారు వాళ్ళు. నేనైతే అంటే చూస్తాను. దగ్గర ఉంటే అక్కడి అంటే అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ లోపు అయితే అట్లా వెళ్ళి అటు రావచ్చు. కానీ అదే లాంగ్ గా ఉంటే పోవడానికి రావడానికి టైం ఎక్కువ అయిపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 30-40 కిలోమీటర్స్ ఉంటుందండి. చెప్పండి. 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అవకాశం ఉంటుందా? లేదు అవ్వదు. ఉండదు కష్టం. అంటే ఆ పేషెంట్ వస్తే ప్రయారిటీ Okay. ముందు చూసి చూడగలరా? అవకాశం ఎక్కువసేపు కూర్చొని ఉండలేరు కదా. అంటే ఎస్ చేపిస్తాం, నో ప్రాబ్లం. థ్యాంక్స్. రైట్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్. చెప్పండి రవీంద్ర గారు. నమస్తే సార్. చెప్పండి. ఈ ధ్యానం వల్ల హార్మోన్లు ప్రభావితం ఎట్లా అవుతున్నాయి, దానివల్ల లాభాలు ఏంటి, చాలా చక్కగా వివరించారు సార్. ఈ ధ్యానం అనేది డెస్టినేషన్, దానికి మించింది ఇంకేది లేదు అని చెప్పారు. అట్లాగే బ్రహ్మముహూర్తం లేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగా 12 ప్రధాన అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆ 12 ప్రధాన అవయవాలు యాక్టివ్ అవుతాయి ఈ యొక్క మనం లేచిన దాని వల్ల అనేసి. అట్లాగే 5 నుంచి 7 గంటల వరకు పెద్ద ప్రేవుల యొక్క సమయం, విసర్జన సమయం. 3 గంటల నుంచి 5 గంటల వరకు లంగ్స్ బాగా యాక్టివ్గా ఉంటాయని చెప్తున్నాం సార్. ఇవి రాత్రి సమయంలో మనకి ఈ యొక్క మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అయిన దానివల్ల మనకు నిద్రపడుతుంది. ఉదయం కాగానే అంటే సంధి కాలం 6 గంటల తర్వాత ఈ యొక్క సెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కావాలి. ఇవన్నీ కూడా ధ్యానం వల్ల కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పి తెలుసుకున్నాను సార్. అట్లాగే ధ్యానం చేసినప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు పేరుకోపోయినటువంటి ఎప్పుడెప్పుడో పేర్కొన్న సంఘటనలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. అవే ఆలోచనలకు వస్తుంటాయి. మనం ఏమనుకుంటున్నామంటే నేను ధ్యానంలో కూర్చున్నా ఆలోచన వస్తున్నా అనుకుంటున్నాము, మనకు ధ్యాన కుదరట్లు అనుకుంటాం. కానీ అది అట్లాగే ఆలోచన వెళ్ళిపోవడమే మంచిది.
అందుకే మనకి ఎంత వయసు ఉండేవాళ్ళు అన్ని నిమిషాలు ధ్యానం చేయమని చెప్పి మన పత్రిజీ గారు తిప్పుండారనేసి చెప్పారు సార్. అది చాలా బాగుంది. అట్లాగా ఇవి ధ్యానం చేసినప్పుడు మనకి ఏమేమి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, దానివల్ల లాభాలు అన్ని కూడా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. డిహెచ్ఏ హార్మోన్ అన్నారు సార్, దానికి అబ్రివేషన్ ఏమైనా ఉంది సార్? అది డిహెచ్ఏ డిమిథైల్ అదే డిమిథైల్ డిమిథైల్ అది చెప్తాను, పంపిస్తాను మీకు కావాలంటే. అది కొద్దిగా సైంటిఫిక్ వర్డ్ అది. సరే డిమిథైల్ అని తెలుసు, సార్. సార్ ఈఏ ఓకే అనేది ఆ రెండు చెప్తాను. రైట్. ఓకే ఓకే సార్. థ్యాంక్స్. రైట్. ఓకే. సో ఈ స్పెక్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఆర్టిఫిషియల్ లైట్ నా కళ్ళ నుంచి నా పీనల్ గ్లాండ్కి పోదు, అది అతి తక్కువ పంపిస్తుంది. అప్పుడు ఏమైందంటే నా బ్రెయిన్ నిదానంగా స్లీప్ కండిషన్కి వెళ్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మెలటోనిన్ తక్కువ ఉత్పత్తి కావడము, నిద్ర సరిగా పట్టకపోవడం. అంటే నేను నిద్రించే సమయంలో మెలటోనిన్ ఏదైతే కావాలి కదా, నైట్ ఇప్పుడు ఆల్రెడీ నైట్ స్టార్ట్ అయింది. సో నేను ఎక్కువ హెవీ లైట్, ఆర్టిఫిషియల్ లైట్ ఫోకస్ చేపిస్తా పోతే పీనల్ గ్లాండ్ అనుకుంటుంది, ఓ ఇది డే టైం కదా, కాబట్టి మెలటోనిన్ ఉత్పత్తి చేయకూడదు అనుకుంటుంది. అది ఎంత ప్రమాదం మనకి. ఇంతకుముందే చెప్పాను, మెలటోనిన్ కరెక్ట్గా ఉత్పత్తి చేయించుకున్నటువంటి వ్యక్తుల్లో ఏ అనారోగ్యానికి దారి ఉండదు. తర్వాత ఈ భూమి మీద ఈ మెలటోనిన్ కరెక్ట్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆ పని మనం చేస్తే, అంటే 6 గంటలకు తిని 10 గంటలకు పడుకోవడం, లేదంటే 6 గంటలకు తిని 8 గంటల నుంచి నిద్ర స్టార్ట్ చేయడం. మన పూర్వీకులు ఎలా అయితే పద్ధతులు అంటే ఎప్పుడైతే చెప్పేవాళ్ళు కదా, ఇంట్లో దీపం అది నోట్లో ముద్ద అని చెప్పి ఏదో ఒకటి సామెత కూడా చెప్పేవారు. గూట్లో ఆ దీపం విధంగా నోట్లో ముద్ద. బూట్లో దీపం, ఓకే, గూట్లో దీపం నోట్లో ముద్ద. రైట్, వెరీ గుడ్. సో అలాంటి ఈ పద్ధతి, ఇవన్నీ ఏంటంటే ఈ విషయాలు ఎట్లాంటివి అంటే మనం అనుకుంటాం కానీ మన మూఢ పద్ధతులు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు అవి నిజమైన శాస్త్రీయమైన విషయాలు. ఇప్పుడు అందరూ ఎందుకు ఉపవాసానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఉపవాసం మన ఋషులకు యోగులకి ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి వీళ్ళు? అంటే 1000 లక్షల నోబెల్ ప్రైజ్ ఇచ్చినా సరిపో మనకి. ఒక్కొక్క అద్భుతమైన విధానాన్ని ఒక్కొక్క విధానాన్ని అద్భుతం కనిపెట్టారు. అవన్నీ మనకి ఎలా ఇచ్చారంటే మన జీవన శైలిలో, మన ఈ జీవితంలో ఒక భాగంగా కొన్ని పద్ధతులుగా ప్రవేశపెట్టారు. అంతే. వాళ్ళు చెప్పలే, వాళ్ళకు సైంటిఫిక్గా వాళ్ళు చెప్పరు, దీనికి వెనక ఇట్లా అట్లా అని వాళ్ళు చెప్పరు. ఈ సైన్స్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సైన్స్ వచ్చేసి జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అంతే. జరుగుతుంది ఏంటి తెలియజేయడమే సైన్స్ యొక్క పని, అంతేగాని దాన్ని కనిపెట్టే పని సైన్స్ కాదు. సో ఈ విధంగా అర్థం చేసుకుంటే మనకు ఆ యొక్క 6 గంటలకు అప్పుడు ఎప్పుడైతే చీకటి అవుతుందో ఆ సమయంలో తినేది వ్యవహారం ముగించుకొని నెక్స్ట్ మనం నిద్రకు ముందుకు పోతూ ఉంటే పొద్దున్నే సూర్యుడు రాకముందే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచే విధానం, ఈ 2 కరెక్ట్గా చేస్తే ఈ భూమి మీద ఒక్క హాస్పిటల్ కూడా అక్కర్లేదు. మీరు నమ్ముతారు లేదు? ఒక్క హాస్పిటల్ అక్కర్లేదు, ఒక వైద్యుడు అక్కర్లేదు. అంటే మెలటోనిన్ మీకు ఖచ్చితంగా అద్భుతంగా లోపల ఉత్పత్తి అయ్యి మీ దేహం మొత్తాన్ని ఆటోఫాజీ అనే దాని ద్వారా నడపబడి సెల్ఫ్ హీలింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది పొద్దున్నే ఫ్రెష్. అంటే లోపల రాత్రి అంత ముందు రోజు మనం ఏదో తినింటాము, ఏ ఆలోచనలు చేసి ఉంటాము, ఎన్నో సెల్స్ చనిపోయి ఉంటాయి, ఆ డెడ్ వేస్ట్, ఆ టాక్సిన్స్ అన్ని బయటికి పంపించి రెడీగా విసర్జన పెట్టింటాం. ఓకే, అప్పుడు మీ దేహంలో ఏ జబ్బుకు దారి ఉంది? డయాబెటీస్ లేదు, బీపీ లేదు, క్యాన్సర్ లేదు, ఏవి ఉండవు, ఏవి రావు కూడా. ఇంతే ఉండేది. కాబట్టి ఈ స్పెక్స్, ఈ బ్లూ బ్లాకింగ్ గ్లాసెస్ దొరుకుతాయి అమెజాన్లో. అక్కడ బహుశా అది ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, లేదంటే కొంత తక్కువ కాస్ట్ 1500 నుంచి 6000 వరకు కూడా తీసుకోవచ్చు ఒక్క స్పెక్స్. పిల్లలు ఖచ్చితంగా ఇప్పించాలి. వాళ్ళు కంప్యూటర్ పెట్టుకొని ఊరికే పొద్దులోకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ కూర్చొని ఆ కంప్యూటర్ చూసి వాళ్ళలో ఏముంటుంది? మెలటోనిన్ చెప్పండి. స్ట్రెస్ ఎక్కువైపోతుంది, కార్టిసాల్ అట్టే ఉండిపోతుంది, బీపీ స్టార్ట్ అవుతుంది, 25-30 సంవత్సరాలకి బీపీ, షుగరు. ఎందుకు రావు ఇవన్నీ? ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? లాస్ట్ ఒక ఛాన్స్, ఒక్కరికి మాత్రం. చంద్రయ్య గారు. నమస్కారం సార్.
నమస్కారం, చెప్పండి. చంద్ర సార్, ఇవాళ అద్భుతమైన విషయాలు 3-4 తెలుసుకున్నాం సార్. ఏమంటే పొత్తి కడుపులో కూడా సెకండ్ మైండ్ ఉంటుంది అనేది చాలా అద్భుతమైన విషయం సార్. అది ఎవరు చెప్పంగా వినలేదు. అది మీరు చెప్పిన తర్వాత మనం గమనిస్తుంటే కూడా అది నిజమే అనిపిస్తుంది సార్. ఇంకోటి అలాగనే మన బ్రహ్మముహూర్తం ఎప్పుడైనా టైంలో లేచినప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు పెద్దలు చెప్పింది గట్ ఫీలింగ్, ఎప్పుడైనా గట్ ఫీలింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా సార్. అవుతుంది. రైట్, చెప్పండి. సార్ చెప్పండి. అదే అదే బ్రహ్మముహూర్తం మెడిటేషన్ లో కూడా మన పెద్ద మనుషులు చెప్పింది ఓం నమ శివాయ అని ధ్యానం చేస్తే కూడా పూర్తిగా ఇదైతుంది అని చెప్పారు. అది కూడా చాలా అద్భుతమైన విషయమే. అలాగే ప్రతిరోజు మనం ధ్యానం చేసినా చేయకుండా 4 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయిపోతే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. అది కూడా నేను చూశాను. మన బ్రహ్మముహూర్తం మెడిటేషన్ చేసిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మెడిటేషన్ మళ్ళీ మనం కూర్చుంటే ముందు కూర్చున్న దానికంటే అద్భుతంగా ఉంటుంది సార్. ప్రతిరోజు కూడా చాలా బాగుంటుంది. ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే అమ్మా, క్లోజ్ చేద్దాం క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు హార్మోన్ల గురించి వాటి యొక్క ప్రభావము ఎలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఏ మార్పులు వస్తాయి అని చాలా అద్భుతంగా వివరించింది. అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్, ఒక్క చిన్న విషయం సార్. శాస్త్రారంలో పిట్యూటరీ గ్లాండ్ కాకుండా పెనల్ గ్లాండ్ ఓపెన్ అవుతుందా సార్? అవును, పినల్ గ్లాండ్, నో పిట్యూటరీ ఇక్కడ. పినల్ గ్లాండ్ శాస్త్రారంలో పినల్ గ్లాండ్. ఆత్మకి శరీరానికి అనుసంధానం పినల్ గ్లాండ్, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. రైట్, ఓకే సార్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోస్ అందరూ కూడా చక్కగా మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ వీడియోస్ షేర్ చేయండి, అందరికీ జ్ఞానాన్ని అందించండి. అలాగే మహాతార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచండి. అలాగే ఈ రాజమండ్రి ప్రోగ్రాం గురించి కానీ లేకపోతే విజయవాడ ప్రోగ్రాం గురించి కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంతమందికి ఆరోగ్యం అందుతుందండి. మనం ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళైతే. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మేడం చెప్పారు కదా, ప్రత్యేక మనం ఏంటంటే వీడియో వచ్చాక మన ధర్మం ఏంటంటే ఫౌండేషన్ మనం చేయదలుచుకున్న ఒకే ఒక పని, వీడియో వచ్చాక మీకు దాంట్లో ఏం అర్థమైందో అక్కడ కింద కామెంట్ రూపంలో రాయండి. దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను, నా జీవితంలో నాకు తెచ్చిన కొత్త విషయం ఇది అని రాస్తే ఏమవుతుంది చెప్పండి. సో ఈ రోజుల్లో మనం ఎలా ఉందంటే దానికి ఒక లైక్ చేయకపోవడం కాదు కదా, దాన్ని వీడియో రావడము అలా దాన్ని పక్కన పెట్టేయడం జరుగుతూ ఉంది. ఇంకా మీరు చూస్తారో లేదో వాట్సాప్, యూట్యూబ్ పోయి చూస్తారో లేదో అని మాకు డౌట్తో వాట్సాప్లో కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన సేవ జరుగుతుంది ఇక్కడ. మీరు చూస్తారో లేదో అని మేము ఆ భయంతో ఆ బెంగతో మేడం గారు లలితా మేడం గారు మళ్ళీ ఆ బెంగ పెట్టుకొని మీరు ఎక్కడ చూస్తారు ఎక్కడ మిస్ అయిపోతారు అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ వాట్సాప్లో పెట్టి మరీ అరేంజ్ చేస్తున్నారు. ఆమెకు కృతజ్ఞతలు, గట్టిగా చప్పట్లు. ఓకే, కాబట్టి దయచేసి దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా, అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు వీడియో చూడండి, అర్థం చేసుకోండి, నోట్స్ రాసుకోండి, కింద ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అంతే కదా. ఇంతకు మించి మనం ఏం చేయగలం? ఓ జ్ఞానాన్ని తీసుకుంటున్న ఈ ఫౌండేషన్ నుంచి మనం ఏం చేయగలం? దానికి ఇంతే చేయగలం కదా. అది ఖచ్చితంగా మీరందరూ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుభరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.